మరి కేశవరాజు గారు చేసి ఉన్నారు. కేశవరాజు గారు మనందరికీ తెలుసు, ధ్యాన జగత్ మ్యాగజైన్ యొక్క విస్తృతంగా దానికి వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా సార్ 1989లో తిరుపతి నుంచి ఈ ధ్యాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత సార్ హైదరాబాద్ కి పంపించారు. అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉంటూ మరి సార్ తో పాటు ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణం చేస్తూ మరి ఎంతో సేవలు అందిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు తిరుగుతూ సార్ తో పాటు సార్ ఏది చెప్తే దానికి ఎస్ అంటమే చేస్తూ ఉన్నారు. మరి అటువంటి గ్రేట్ మాస్టర్ ఈ రోజు మనకి అమూల్యమైన జ్ఞానాన్ని అందిస్తారు మాస్టర్స్. మరి ఆ సార్ ఎన్నో టూర్స్ కండక్ట్ చేశారు. అలాగే ఎన్నో ట్రెక్కింగ్లు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎన్నో లక్షల మందికి మరి ధ్యానాన్ని అందించడమే కాకుండా ఎన్నో లక్షల మంది పిల్లలకి కూడా ధ్యానాన్ని నేర్పించారు. మరి సార్ని మనం సాదరంగా వెల్కమ్ చెప్పుకుందాం. సార్, గ్రాండ్ వెల్కమ్ సార్ కేశవరాజ్ గారు. థ్యాంక్ యూ సుజాత. హాయ్ మాస్టర్స్ అందరికీ, జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనకు సమయం ఎంతో విలువైంది కాబట్టి ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా ప్రతిరోజు సాధన చేస్తున్న వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ చెప్పుకుంటూ, ఇందాక కూడా ఒక అబ్బాయి అడిగాడు సరిగా ధ్యానం కుదరటే, ఇవన్నీ కూడా మనం ఈ క్లాసులో మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా జన్మ తీసుకున్నది 2 రకాలైన పాఠాల కోసం. అదేంటంటే, ఒకటి భౌతికపరమైన పాఠాలు, 2 ఆత్మపరమైన పాఠాలు. భౌతికపరమైన పాఠాలు అంటే మనం స్త్రీగానో పురుషుడుగానో పుట్టాము, ఉద్యోగము వ్యాపారము చేసుకుంటూ, మరి ఫుడ్ కావాలి కదా, దానికోసం ఏదో ఒక వృత్తి చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవితం గడుపుతున్నాం. మరి ఈ భౌతికపరమైన పాఠాల్లో మనం చెప్పకనే అనేక రకాలైన పాఠాలు నేర్చుకుంటానే ఉంటాం ప్రతి నిత్యం. ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా, ఒక కుంటివాడిగా, గుడ్డివాడిగా. మరి అంతతో సరిపోతుందంటే కానే కాదు. భౌతికపరమైన పాఠాలతో పాటు ఆత్మపరమైన పాఠాలు నేర్చుకోవడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నాం. అది ఎప్పుడు తెలిసిందంటే, ధ్యానం చేసినప్పుడు మాత్రమే నేను భౌతికపరమైన పాఠాల కోసమే కాదు, ఆత్మపరమైన పాఠాలు కూడా నేర్చుకోవడానికి అని అర్థమవుతుంది ధ్యానం చేసినప్పుడు మాత్రమే. అయితే మన మనసు ఎప్పుడు ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతూనే ఉంటుంది. ఎదుటివాడి కంటే గొప్పగా ఉండాలి, ఇంకోటి పక్కింటి వాడి కంటే గొప్పగా ఉండాలి, నేనే మహారాజుగా ఉండాలి, నేనే కోటీశ్వరుడుగా ఉండాలి అనేటువంటి దీంట్లో వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు నీ మూడవ కన్ను తెలుసుకున్నప్పుడు, నీ యొక్క జీవిత ప్రణాళిక తెలిసినప్పుడు, ఓహో నేను దానికోసమే కాదు వచ్చింది, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రగతి కోసం, ఆత్మ ప్రగతి కోసం వచ్చాను అని తెలుసుకొని అప్పటి నుంచి పట్టుబడతాం. అందుకే అన్నమయ్య చెప్పారు, కానక కన్నది కైవల్యం అన్నారు. ఈ 2 కళ్ళతో చూసేది కైవల్య స్థితి కాదు, ఈ 2 కళ్ళతో చూసేది శాశ్వతము కాదు. ఏదో ఒక రోజు ఈ 2 కళ్ళతో చూసేదంతా కనపడకుండా పోతుంది. ఈ భూమండలం అనేది మాయ, ఈ శరీరం మాయ, నువ్వు చూసేదంతా, ఈ కళ్ళతో చూసేదంతా మాయ. ఈ క్షణం నుండి మరుక్షణం లేకుండానో, ఈ రోజు నుండి రేపు లేకుండానో పోతుంది. అది మాయ. కానక కన్నది కైవల్యం అంటే ఈ 2 కళ్ళతో చూసేది కైవల్య స్థితి కాదు. ఇంక దేంతో చూడాలి అంటే, ఈ 2 కళ్ళు మూసుకొని పాదాలు క్రాస్ చేసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని, మరి దేనివల్ల అయితే జీవిస్తున్నావో, ఆహారం లాంటి కొన్ని రోజులు ఉండగలం, నీళ్లు లాంటి కొన్ని రోజులు ఉండగలం, కానీ శ్వాస లేకుంటే ఒక క్షణం కూడా మనం లేం. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకుంటే శవం. కాబట్టి ఈ జీవితం ఉంది, ఆడుతున్నాం, పాడుతున్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఈ శ్వాసే ఆధారం. కాబట్టి ఆ శ్వాసను గమనిస్తే, ఎప్పుడైతే ఆ శ్వాసను గమనిస్తావో, అంతవరకు మూసుకుపోయినటువంటి ఆ దివ్య నేత్రం, ఆ మూడవ కన్ను, ఈ 2 కళ్ళు మూసుకున్నప్పుడు, నువ్వు శ్వాసను గమనించినప్పుడు మూడవ కన్ను ఓపెన్ అవుతుంది. ఆ మూడవ కన్ను ఓపెన్ అయినప్పుడు నువ్వెవరో,
ఎందుకోసం ఈ భూమండలానికి వచ్చావో, వచ్చిన పని సక్రమంగా చేస్తున్నావా లేదా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ తెలుస్తుందో అప్పుడు పట్టుబడతావు. భౌతికపరమైన పాఠాల కోసమే కాదు, ఆత్మపరమైన పాఠాల కోసం వచ్చామని చెప్పి అప్పుడు పట్టుబట్టి అద్భుతంగా ధ్యానం చేసి నీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి అద్భుతంగా సమయం కేటాయించి భౌతికపరమైన పాఠాలతో పాటు ఆత్మపరమైన పాఠాలు కూడా ఆ యొక్క ప్రగతి, ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి, భౌతికపరమైన ప్రగతి కూడా సాధించి జీవన్ముక్తులు అవుతారు. అదే మన లక్ష్యం. ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస పెట్టలేదో, భౌతికపరమైన ప్రగతి సర్వస్వమని నమ్ముకొని అలా జీవిస్తుంటాము, ఎప్పుడో ఒక రోజు ఎవరో ఒకరు చెప్పింది తలుచుకున్న తర్వాత, అంటే సమయం అయిపోయిన తర్వాత, ఈ 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో తెలిసిందనుకోండి, అప్పుడు నీ బాడీయే సహకరించదు. అంతవరకు నీ జీవితంలో జరిగినటువంటి అనేక సన్నివేశాలు, సమస్యలు అన్నీ కూడా నీకు మనసు పరిపరి విధాలా పరిగెడుతూ నీకు ధ్యానం కుదరదు. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారంటే, 5 సంవత్సరాల వయసు నుంచి ఏ వయసు వారైనా, ఎక్కడ ఉన్న స్త్రీ అయినా, పురుషుడైనా, కుంటివాడైనా, గుడ్డివాడైనా, ఎవడైనా సరే, శ్వాస ఉన్నవాడు ప్రతి ఒక్కడు వాళ్ళ వయసు ఎంతో అన్ని నిమిషాలైనా ధ్యానం చేసి మరి జీవన్ముక్తులు కాగలరని అతి సులభమైన సరళమైన మార్గాన్ని పత్రిజీ మనకు అందించారు. 1991లో ప్రారంభమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లక్షలాది కుటుంబాలను చైతన్యపరిచి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తూ తను తెలుసుకున్నటువంటి విషయాలను 10 మందికి చెబుతూ ఆంధ్ర అండ్ తెలంగాణలోనే ఒక 25,000 పిరమిడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ సెంటర్స్ అయినటువంటి బెంగళూరు, రెండవది హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి కైలాసపురి, కడతాళ్ళు, మూడవది రాజమండ్రి గోదావరి నది ఒడ్డున ఇంకా రూపుదిద్దుకుంటాను. ఎందుకంటే పిరమిడ్ ఒక శక్తి క్షేత్రం. బయట కూర్చొని ధ్యానం చేస్తే ఏ చెట్టు కాడనో, పుట్టు కాడనో, లాంటి పొలం కాడనో, ఇంట్లోనో కూర్చొని 3 గంటలు చేసేటువంటి ధ్యానం పిరమిడ్ లో చేస్తే 1 గంట చాలు. అంటే 3 గంటలు 3 రెట్లు అధిక శక్తిని, 3 రెట్ల అధిక శక్తిని పిరమిడ్ ఇస్తుంది. ఆ కోణం అలా పనిచేస్తుంది. ఆ కోణంలో ఆ యొక్క విశ్వశక్తిని తీసుకొని లోపల ఉన్నటువంటి వాళ్లకు ప్రసరించి అధికమైనటువంటి శక్తిని ఆ యొక్క కోణం ద్వారా మనకు అందిస్తుంది. అందువల్ల పత్రిజీ ఈ స్పీడ్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో మాకు టైం లేదు అంటారు కాబట్టి అతి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ పిరమిడ్ శక్తిని కూడా ఉపయోగించుకోమని పత్రిజీ మనకు చెప్పారు. అందుకే వేలాది పిరమిడ్స్ వచ్చాయి, వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా. ముఖ్యంగా ధ్యానం నాకెందుకు ఒక స్విచ్ నొక్కితే 600 ఛానల్స్ టీవీలో వస్తున్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా ట్విట్టర్, ఇవన్నీ ఉన్నాయి. హాయిగా జీవితం గడిచిపోతోంది, నాకెందుకులే అనుకునే వాళ్లకు ఒక చిన్న విషయం మీకు తెలియజేస్తాను. చదువు అనేది ఒక చిన్నది జీవితంలో. ఒక 5th క్లాస్ చదివేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ స్కూల్ పక్కనే ఇల్లుంది, స్కూలు పక్కనే ఇల్లుంది. ఫస్ట్ బెల్ కొట్టిన వెంటనే ఆ విద్యార్థి ఆ స్కూల్లోకి వెళ్ళగలడు. 5వ తరగతి వచ్చిన వెంటనే తల్లి చెప్తుంది, నాయన బాగా చదువుకో, ఇక్కడ అయిపోయినాక 6వ తరగతికి కొంచెం దూరంలో స్కూల్ ఉంది, హై స్కూలు, నువ్వు అక్కడికి వెళ్ళటానికి మీ డాడీ సైకిల్, మోటార్ సైకిల్ కొనిస్తాడు. ఇక్కడ మధ్యాహ్నం భోజన పథకం ఉంది, ఇప్పుడు నువ్వు చదివే స్కూల్లో, అక్కడికి నీకు అక్కడ లేదు, నీ క్యారియర్ కట్టిస్తాను, అక్కడ చదువుకుందు, భవిష్యత్తు బాగుందంటే వాడికి తెలియదు భవిష్యత్తు అంటే ఏంటో, చదువు అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో తెలియదు. కాబట్టి వాడేమంటాడంటే తల్లితో, మమ్మీ
ఇక్కడ చదివి పాసే అక్కడికి వెళ్తే కదా ఇవన్నీ, సైకిల్ కొనడము, నేను దూరం వెళ్ళడము, నువ్వు మళ్ళీ ఫుడ్ కట్టివ్వడం, ఇవన్నీ ఎందుకు మమ్మీ? అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఫస్ట్ బెల్ కొడతా నేను వెళ్ళగలను స్కూల్కి, మధ్యాహ్నం భోజన పథకం ముందు నువ్వు వండి పెట్టేది కూడా అవసరం లేదు, కాబట్టి 5వ తరగతి 5 సంవత్సరాలు చదువుతాను మమ్మీ అంటాడు వాడు. మరి ఆ తల్లి సరే చదువుకో అంటుందా? ఎందుకంటే డబ్బు ఖర్చు లేదు, మధ్యాహ్నం కొడుకు భోజనం కట్టి పెట్టే అవకాశం లేదు, కట్టివ్వాల్సిన అవసరం లేదని అంటుందా అనదా? మీరు ఆలోచించుకోండి. అయితే తల్లి ఏం చెప్తుందంటే, అరే 5వ తరగతి అనేది 1 సంవత్సరమే చదవాలి, పై చదువులు చదివి నీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి అంటుందా లేదా? కాబట్టి ఈ జీవితం అనేది సకల సౌకర్యాలు ఉన్నాయి. 6 అడుగుల ఫ్రిడ్జ్ ఉంది, 51 ఇంచుల కలర్ టీవీ ఉంది, ఇంటర్నెట్ ఉంది. మరి హాయిగా జీవితం గడిచిపోతుందంటే సరిపోదు. నువ్వు ఆ కుర్రోడులాగా 5 సంవత్సరాలు చదువుతుంటే అలా తల్లి ఒప్పుకోదో. ఈ జీవితం అనేది ఒక అద్భుతమైనది. ఈ జీవితంలోనే మరి అద్భుతమైన ప్రగతి సాధించాలి. దేంట్లో? భౌతిక పరమైన ప్రగతి, ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి. అదే జీవితం అంటే. కాబట్టి మనము ఈ జన్మలోనే భౌతిక పరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి సాధించాలి. అందుకోసమే వచ్చాం మనం. కాకపోతే ఈ 3వ కన్ను మూసుకుపోయింది కాబట్టి, ఈ 2 కళ్ళతో చూసేదే సర్వస్వం అనుకున్నాం కాబట్టి 2వ పేజీ చూడలేదు మనం. అంటే నేను ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి సాధిస్తాను అని రాసి పెట్టుకొని వచ్చినటువంటి 2వ పేజీ చూడకనే నువ్వు మొదటి పేజీలోనే ఉన్నావు. అందుకోసమే వెంపర్లాడుతున్నావు జీవితంలో. కోట్లు సంపాదించాలి, తరతరాలకు తరగని ఆస్తి సంపాదించాలి అనేటువంటి ఒక చిన్న, అంటే ఈ మాయా ప్రపంచంలో ఈ క్షణం నుండి మరుక్షణం లేనిదే నువ్వు చూసావు, కానీ తరువాత పేజీలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటువంటి పేజీని నువ్వు చూసుకోలేదు. ధ్యానం, ఆధ్యాత్మికత అనేది తరతరాలకు వచ్చేది ఆస్తి, అది కాదు. నీ యొక్క జన్మ పరంపరలో సాధించినటువంటి ప్రగతి అంతా కూడా ఇంకా 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 ఉన్నతంగా ఎప్పటికీ తరిగిపోనటువంటి ఆస్తి ఏది అంటే, నువ్వు ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ధ్యాన సాధన చేశావో అదే నీ వెంట వచ్చే సంపాదన. ఈ 2 కళ్ళతో చూసేది మరి ఈ శ్వాస నిలిచిపోయిన వెంటనే నీది కాకుండా పోతుంది. సంపాదించింది ఆస్తి, బిల్డింగ్లు, కార్లు అన్నీ కూడా శ్వాస నిలిచిపోయిన మరుక్షణమే నీది కాదు. ఇక్కడ వదిలేస్తాం. శ్వాస నిలిచిపోయిన వెంటనే శరీరం విడి కూలిపోతుంది. నీ ఆత్మ నీ లెవెల్ని బట్టి ఆత్మలోకాలకు వెళ్ళిపోతుంది. అయితే నీది వచ్చే సంపాదన ఏదంటే, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అయితే శ్వాస మీద ధ్యాస పెట్టావో అదే నీ సంపాదన. దాన్ని సంపాదించుకోవాలి. దాన్ని సంపాదించుకోవడం కోసం పత్రిజీ గారు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, సంసార సుఖాలు వదులుకోవాల్సిన పని లేదు, వ్యాపారమో ఉద్యోగమో వదులుకోవాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మ ప్రగతి సాధించవచ్చు. అదే నీతో వచ్చే సంపాదనని అతి సులభమైన, సరళమైన మార్గాన్ని మనకు పత్రిజీ అందించారు. కాబట్టి ఆ మార్గంలో నడుచుకుంటే మనం అద్భుతంగా ఎంతో మంది మహర్షులు, మహాత్ములని మనం ఇప్పుడు పేరు చెప్పుకుంటున్నాము. అన్నమయ్య, బ్రహ్మం గారు, త్యాగరాజ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన, ఇలా ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటున్నాము. వాళ్ళల్లో నువ్వు కూడా చిరస్థాయిగా ఈ భూమండలం ఉన్న రోజులు నీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి సాధించినప్పుడు నువ్వు కూడా ఆ మహర్షుల, మహాత్ముల లిస్టులో చేరుతావు. లేకుంటే పుట్టాం, పెరిగాం, ఏదో సంపాదించాం, తిన్నాం, పడుకున్నాం అంటే నిన్నెవరూ పట్టించుకోరు. ఈ శ్వాస నిలిచిపోయిన తర్వాత మట్టిలో మట్టిగా కలిసిపోతాం. అలా ఎన్ని జన్మలని కలిసిపోతావు? ఇదొక యుగ సంధి. భూమండలం ఎల్షియన్ జోన్ల నుంచి పోటాన్ బ్యాండ్ కంటే వెలుగు కక్షలోకి 2012లో వచ్చేసింది. ఈ వెలుగు కక్షలో ఎంతో శక్తివంతమైనటువంటి
మనము ధ్యానం వల్ల ఎంతో శక్తివంతమైన విపరీతంగా, అంటే ఎల్సియన్ జోన్ లో తక్కువ ఎనర్జీ ఉంటుంది, ఫోటాన్ బ్యాండ్ ఎక్కువ ఎనర్జీ ఉంది. అది దాన్ని కూడా ఉదాహరణ చెప్తాను మీకు. ఒకప్పటి తపస్సే ఇప్పుడే ధ్యానం. మరి తపస్సు చేసుకోవడానికి ఎంతో మంది మహర్షులు ఇల్లు వదిలి వెళ్ళి, పెళ్ళాం పిల్లల్ని వదిలి అడవులకి వెళ్ళిపోయి ఏ చెట్టు కిందనో కూర్చొని తపస్సు చేస్తే గడ్డం పెరిగేటట్టుగా, పుట్టలు పెరిగేటట్టుగా అలా సాధన చేసినప్పుడు మాత్రమే వాళ్ళకు ఆత్మ సాక్షాత్కారమైంది. మన సినిమాల్లో చదివాం, పుస్తకాల్లో చదివాం, చూసాము, చదివాం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫోటాన్ బ్యాండ్ యొక్క ఎఫెక్ట్ అన్ని సంవత్సరాలు తపస్సు చేయవలసిన పని లేదు, అంటే ఆ ప్రగతి సాధించడానికి. మరి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఆనాడు 4 సంవత్సరాలు చేశారో 40 సంవత్సరాలు చేశారో తెలియదు, కానీ ఇప్పుడు ఈ సమయంలో ఫోటాన్ బ్యాండ్ ఒక ఎఫెక్ట్ లక్షలాది మంది ధ్యానం చేసి ప్రతినిత్యం ఆ యొక్క ధ్యాన శక్తిని, ఆ యొక్క ప్రకంపనల్ని విశ్వవ్యాప్తంగా ప్రసరించేటట్టుగా చేశారు. కాబట్టి ఇలాంటి గ్రూప్ మెడిటేషన్ లో కానీ, జూమ్ గ్రూప్ మెడిటేషన్ లో కానీ, లేకుంటే ఎక్కడైనా సభలు జరుగుతూ ఉంటే, ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ గ్రూప్ మెడిటేషన్ లో, గ్రూప్ అంటే ఏం లేదు, ఇద్దరు ఆ పైన ఉంటే, ఒకరుగా ఉంటే కాదు గ్రూప్ మెడిటేషన్, ఇద్దరు ఆ పైన ఎంతమంది ఉన్నా కూడా గ్రూప్ మెడిటేషన్. ఇలా గ్రూప్ మెడిటేషన్ లో 40 నిమిషాలు చేసినా కూడా 40 రోజుల ధ్యాన శక్తి, 4 సంవత్సరాల ధ్యాన శక్తి కూడా అప్పుడు పొందగలుగుతున్నాం. ఎందుకంటే ఆ యొక్క గ్రూప్ మెడిటేషన్ లో అందరికీ ఆ యొక్క విశ్వశక్తి సమానంగా పంచబడుతుంది. అందువల్ల ఒక్కరుగా మెడిటేషన్ చేసేదానికంటే ఇద్దరు 10 మందో 100 మందో కలిసి ధ్యానం చేసేదాని వల్ల అద్భుతంగా ధ్యానం కూడా బాగా కుదురుతుంది. ఆలోచన రహిత స్థితి వెంటనే వస్తుంది. గ్రూప్ మెడిటేషన్ వల్ల అద్భుతంగా మనం ధ్యాన శక్తిని తీసుకొని మనం అద్భుతంగా ఎదగలుగుతాం. కాబట్టి ఈ ఫోటాన్ బ్యాండ్ యొక్క ఎఫెక్ట్ గ్రూప్ మెడిటేషన్, అదే విధంగా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదన. అంటే డబ్బు కాదు ఇక్కడ సంపాదన, అంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన, అంటే మనం ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఎదగగలము. అదే ఇక్కడ సంపాదన. మన ఎనర్జీని పెంచుకోవడమే మన సంపాదన. భౌతికపరమైన సంపాదన కాదు ఇక్కడ. ధ్యాన శక్తి, ధ్యాన సంపాదన. మనము ఎక్కువ శక్తిని పిరమిడ్ లో కానీ గ్రూప్ మెడిటేషన్ లో కానీ మనం అద్భుతంగా పొందగలుగుతాం. మరి ఇలాంటి జూమ్ క్లాసులు, 1 డే వర్క్ షాప్లు, 3 గంటల ధ్యానం, 5 రోజులు, మనం మరి ధ్యాన మహాచక్రం అయితే 11 రోజులు అద్భుతంగా లక్షలాది మందితో ధ్యానం చేసుకున్నాం. ఎందుకు పత్రిజీ ఇవన్నీ పెట్టారు అంటే, ప్రతి మనిషి కూడా భౌతికపరమైన ప్రగతితో పాటు ఆత్మపరమైన ప్రగతి తప్పకుండా సాధించాలి. అందుకోసం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మార్గం చూపిస్తుంది, దారి చూపిస్తుంది. ఎవరైతే అన్వేషణలో ఉన్నారో వాళ్ళు దీన్ని పట్టుకోగలుగుతారు. అన్వేషణలో లేనివాడు దీన్ని పట్టుకోలేడు. మనం లక్షలాది మంది ధ్యానం చేస్తున్నా కూడా మనం ఎక్కడన్నా కార్యక్రమం ఉంది అని ఒక పాంప్లెట్ ఇచ్చిన 100 పాంప్లెట్లు పంచామనుకోండి, 10 మంది వస్తారు. ఎందుకంటే వాడికి ఆ అర్హత లేదు. ఈ 100 మంది రాలేదు అంటే తప్పు మనది కాదు. 100 మంది రావాలని మనం పాంప్లెట్లు ఇచ్చాం, లేదంటే ఫోన్లు చేసాం, 10 మంది వస్తారు. ఆ 10 మందికి మాత్రమే అర్హత ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు. ఎందుకు అంటే, దాన్ని కూడా ఒక ఉదాహరణ చెప్తాను. ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు, హెడ్ మిస్సెస్ ఉంది అనుకోండి. వాళ్ళు అందరికీ చదువు చెప్తున్నారు, ఎగ్జామ్ టైం వచ్చింది. క్వశ్చన్ పేపర్ కూడా హెడ్ మాస్టర్ హెడ్ మిస్సెస్ దగ్గరికి వచ్చింది. అదే స్కూల్లో వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు. అయితే ఆ హెడ్ మిస్సెస్ హెడ్ మాస్టర్ ఆ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ఇంటికి వచ్చి
మరి అరే నువ్వు ఇంత చదవద్దు బుక్, ఈ క్వశ్చన్ పేపర్లో ఉండేటి చదువుకోసాలు పరీక్ష రాస్తే పాస్ అయిపోతావంటే మరి ఏదైతే ద్రోహం అవుతుంది. వాడికి అర్హత లేదు, అందుకే అక్కడ సాధించలేడు. కాబట్టి ఎప్పుడైతే సంపూర్ణంగా జ్ఞానం కోసం, అంటే వీడు చదివి పుస్తకం అంతా చదివి నాలెడ్జ్ సంపాదించుకొని అప్పుడే పరీక్ష రాసి ఎలా పాస్ అవుతాడో, లేదంటే ఇంకొక ఉదాహరణ ఈజీగా చెప్పుకున్నాం దీనికంటే కూడా. మరి 5వ తరగతిలో ఉన్నటువంటి ఆ స్టూడెంట్ ని ఆ తల్లి, ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ హెడ్ మాస్టర్ గాని, ఆమె హైయెస్ట్ కాబట్టి 10వ తరగతిలో కూర్చొని పెడుతుందా? కూర్చొని పెడితే వాడు ప్రగతి సాధించగలడా? ఏంటి మమ్మీ నేను 5 నుంచి 6 చదవాలి, 7 చదవాలి, 8 చదవాలి, అప్పుడు కదా నేను 9 చదవాలి, అప్పుడు కదా 10th క్లాస్లో అంటాడు. అదే విధంగా అన్ని పాఠాలు నేర్చుకోవాలి వాడు. కాబట్టి మీరు ఎవడైతే ఈ జన్మలో భౌతికపరమైన ప్రగతి సాధించడానికి వచ్చాడు అనేవాడికి నువ్వు పాంప్లెట్ ఇచ్చినా, ఇది నాకు సంబంధం లేదు, నేను నా పిల్లల్ని పోషించుకోవాలి, కోటీశ్వరుని అవ్వాలి, జీవితం అంతా కష్టపడి తరతరాలుగా తరగని ఆస్తిని సంపాదించాలి అని, ఇది నాకు సంబంధం లేదని నల్లి పడేస్తాడు, పక్కన పడేస్తాడు. ఎవడైతే అర్హత సంపాదించుకున్నాడో వాడు మాత్రమే ఆ పాంప్లెట్ ను జాగ్రత్తగా మడిచిపెట్టుకొని, ఎక్కడ ఉందో వెన్యూ చూసుకొని ఫోన్లు చేసి ఇలాంటి వెతుక్కొని వచ్చి ధ్యానానికి వస్తాడు. కాబట్టి నువ్వు 100 మందికి ఇస్తే 100 మంది రావాలని రూల్ ఏం లేదు ఇక్కడ. 100 మందికి ఫోన్ చేస్తే 100 మంది వచ్చి ధ్యానానికి కూర్చోవాలని రూల్ ఏం లేదు. ఎవడికైతే అర్హత ఉందో, ఎవడైతే అన్వేషిస్తున్నాడో, ఎవరైతే ఈ జన్మలో ఆత్మపరమైన ప్రగతి సాధించాలని రాసుకొని వచ్చాడు, వాడు మాత్రమే పట్టుకుంటాడు, పట్టుపడతాడు, అద్భుతంగా ఎదుగుతాడు. మరి ఈ 40 సంవత్సరాలుగా పత్రిజీ గారు విశేషమైన కృషి చేశారు. పల్లె పల్లెకి తిరిగాడు, జిల్లా జిల్లాకి తిరిగాడు, రాష్ట్రాల వారికి తిరిగాడు. మరి ఎన్ని కోట్ల మంది ధ్యానానికి వచ్చారంటే వాళ్ళకి అర్హత లేదు కాబట్టి రాలేకపోయినారు. లక్షలాది మంది, లక్షలాది కుటుంబాలు మాత్రమే ధ్యానానికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి సాధన చేసి వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికి అందిస్తూనే ఉంటారు కూడా. కాబట్టి మనము చేయవలసింది మన పని మనం చేస్తాం, ఫలితాన్ని మనం ఆశించకుండా చేస్తాము. ప్రతి పెరిమిన మాస్టర్ కూడా అదే చేస్తున్నారు. కాబట్టి మనం 100 పాంప్లెట్లు పంచితే 10 మందే వచ్చారని నిరాశ పడకుండా మనం ప్రతి నిత్యం మన పని మనం చేస్తూ ఉంటే, మనం పంచినటువంటి ఆ 90 పాంప్లెట్లు వృధా అయిపోయినాయి అనుకోకుండా, ఏ రోజు ఒక రోజు వాడు మడిచి పెట్టుకున్నాడు కదా పాంప్లెట్, నాకు ఇప్పుడే అవసరం లేదని. వాడు ఎప్పుడైతే వానికి లైట్ వెలుగుతుందో, అంటే ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో, గమనుండదు కదా మనలో ఉన్నటువంటి ఆత్మ రెచ్చగొడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక రోజు, అరే ఆ రోజు అనిత మేడం చెప్పారు, సుజాత మేడం చెప్పారు, కేశవరాజ్ చెప్పాడు, పాంప్లెట్ ఇచ్చాడు, నేను ఆ రోజు మూలన పడేశాను, అదేదో చూద్దామని ఓపెన్ చేస్తే అప్పుడు వానికి, అంటే అప్పటికి అర్హత సాధించినప్పుడు వెంటనే అయ్యో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నేను వృధా చేసుకున్నాను జీవితంలో, ఆ రోజే మీరు చెప్పారు, అయినా నేను ఇప్పుడే కాదులే, నాకు ఇప్పుడే అర్హత రాలేదు అని మనసులో అనుకున్నా, నాకు సమయం రాలేదులేండి, ఇప్పుడు ఒక రోజు వస్తానని అనుకొని అటు పెట్టుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నానని తపన పడుతూ వచ్చి జాయిన్ అయి తన జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి అద్భుతమైనటువంటి మాస్టర్ గా ఎదగలుగుతాడు. కాబట్టి మనం ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటాం. మీడియా ద్వారాగా, అంటే పిఎంసి ఛానల్ ద్వారాగా, స్వాధ్యాయం ద్వారాగా, అనేక పుస్తకాల ద్వారాగా, ధ్యాన జగతం ఆసుపత్రిక ద్వారాగా, ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరాలయ్యా అని పత్రిజీ 2001లో ధ్యానాంధ్రప్రదేశ్ గా ఒక మాసపత్రికను తీసుకొచ్చారు. రాష్ట్రం 2గా విడిపోయినాక దాన్ని 2015 నుంచి 15th నుంచి అప్పుడు మరి 2015 నుంచి ధ్యాన జగత్తుగా ఈ మాసపత్రికను తీసుకొచ్చారు. తెలుగులో ఈ మాసపత్రిక ఉంది, ధ్యాన జగత్ అని. అదేవిధంగా ఇంగ్లీష్ లో స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ ఉంది. కన్నడలో ధ్యాన కస్తూరి ఉంది. హిందీలో పిరమిడ్ ధ్యాన జగత్ ఉంది. తమిళంలో ధ్యాన ప్రపంచం ఉంది. ఇలాగా అనేక భాషల్లో వాళ్ళకు కావలసినటువంటి భాషలో
మాసపత్రికలను కూడా తయారు చేసి దాన్ని ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేసి పత్రిజీ గారు ధ్యానంతో పాటు స్వాధ్యాయం ఉండాలి అని పత్రిజీ గారు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి పిఎంసి వచ్చిన తర్వాత అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ధ్యాన విజ్ఞాన కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మరి ధ్యానం చెప్పేదానికి లక్షలాది మంది మాస్టర్స్ ఉన్నారు. మరి అనేక పుస్తకాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రగతికి. దాంతోపాటు మాసపత్రికలు ఉన్నాయి, పిఎంసి మీడియా ఉంది. ఇన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ధ్యానానికి రాలేదు. వాడు నాకు ఇప్పుడే వద్దు అంటున్నాడు, నాకు అవసరం లేదు అంటున్నాడంటే వానికి ఇంకా అర్హత రాలేదు. అంటే 5th క్లాస్ నుంచి 10th క్లాసులకి జంప్ అవ్వలేం కదా. మరి 5th, 6th, 7th, 8th, 9th, 10th ఎలాగో అదే విధంగా వాడు భౌతికపరమైన ప్రగతే సర్వస్వం అని అనుకున్నంత వరకు ఎన్ని పాంప్లెట్లు ఇచ్చినా, ఎన్ని బుక్కులు ఇచ్చినా, ఎంత పిఎంసీలో చెప్పినా వానికి ఎక్కదు. ఎప్పుడైతే అర్హత సాధించుకుంటాడో, ఆత్మ జ్ఞానం కోసం అన్వేషణ స్టార్ట్ చేస్తాడో అప్పుడు అర్థమవుతుంది. ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటను, ప్రతి పలుకును పట్టుకొని అత్యంత అద్భుతంగా వాడు కూడా ఎదుగుతాడు. వాడు రాలేదు, నా మాట వినలేదని మనం నిరాశపడకూడదు. ఒక టీచరు 40 మంది స్టూడెంట్స్ ఉంటే అందరికీ ఒకే రకంగా పాఠం చెప్తారు. ఫెయిల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, 35 మార్కులు వచ్చేవాడు కొంతమంది ఉంటాడు, 99 మార్కులు తెచ్చేవాడు ఉంటాడు. కానీ చెప్పిన పాఠం ఒకటే, ఆ టీచర్ ఏమి తప్పులేదు. ఎవడైతే శ్రద్ధగా విన్నాడో, ఎవరైతే పట్టు పట్టాడో వాడు ప్రగతి సాధిస్తాడు. మనం కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనల్ని అందరినీ స్పిరిచువల్ సోల్జర్స్ గా తయారు చేశారు పత్రిజీ గారు. మనం నిరంతరం ఆ టీచర్ లాగా ఈ సోల్జర్ ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు, ధ్యాన సాధన చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా పాంప్లెట్ ద్వారాగా, లేదంటే ప్రవచనాల ద్వారాగా, పుస్తకాల ద్వారాగా, మన మీడియా ద్వారాగా చెప్తూనే ఉంటాము. ఎప్పుడైతే వాడు దీన్ని గ్రహించి శ్వాస మీద ధ్యాస పెడతాడో వాడు పాస్ అవుతాడు. దేంట్లో? ఆధ్యాత్మికంగా పాస్ అవుతాడు. అంతవరకు భౌతికపరమైన ప్రగతి సాధించుంటాడు. ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతాడో అప్పుడు సాధిస్తాడు. అంతవరకు మనం చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే భౌతికపరమైంది ఇస్తే తరిగిపోతుంది. మీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంది, లేదంటే 100 రూపాయలు ఉంది. 100 రూపాయలని పంచుతూ ఉన్నాం అనుకోండి, ఒక్కొక్కటి 10 రూపాయలు ఎంత ఇస్తున్నాం అనుకోండి, నీ దగ్గర తరిగిపోతుంది. ఏదో ఒక రోజు జీరో అవుతుంది. భౌతికపరమైనది ఏదైనా సరే, వస్తువు కానీ, డబ్బు కానీ, ఆస్తులు కానీ, బిల్డింగ్లు కానీ, నువ్వు పంచే కొంది తరిగిపోతుంది. భౌతికపరమైనది నువ్వు సంపాదించుకున్నది, నీది అనుకున్నది నువ్వు పంచే కొంది తరిగిపోతుంది, జీరో అయిపోతుంది. కానీ నువ్వు సాధన చేసి సంపాదించుకున్న ఈ యొక్క ధ్యాన శక్తి, ఈ యొక్క జ్ఞానం పంచే కొంది పెంచబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎన్ని క్లాసులు చేస్తే అంత నైపుణ్యం, అంత ధ్యాన శక్తి నీకు యాడ్ అవుతూ వస్తుంది. నువ్వు ధ్యానం చేసే 10 రెట్ల శక్తి మాత్రమే నీకు వచ్చింది అనుకుంటే, ధ్యాన ప్రచారం చేసే 100 రెట్ల శక్తి నీకు వస్తుంది. అంతమందికి ధ్యానం చెప్పావు కదా, వాళ్ళు ధ్యానం చేసినట్టుంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా ధ్యానం చేసావు కాబట్టి, ధ్యాన ప్రచారం చేసావు కాబట్టి ఆ యొక్క ధ్యాన శక్తి కూడా నీకు యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ నీ యొక్క జ్ఞానాన్ని, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని పంచావు. నువ్వు ఇక్కడ తరగిపోలేదు, ఇంకా నీకు జ్ఞానం యాడ్ అవుతుంది. అక్కడేమో భౌతికంగా నువ్వు పంచింది ఖర్చు అయిపోతుంది, జీరో అయిపోతుంది. కానీ ఇక్కడ జీరో అవ్వదు. ఇంకా ఇంకా నీ యొక్క జ్ఞానము నువ్వెంత పంచితే అంత పెంచబడుతుంది. ఆత్మ జ్ఞాన విషయాలను చెప్పే కొంది నువ్వు ఇంకా అద్భుతమైన జ్ఞానిగా, ఆత్మ జ్ఞానిగా, ఒక యోగిగా, యోగీశ్వరుడుగా ఎదుగుతావు. ఇక్కడ లాస్ అయ్యేదేమీ లేదు.
ధ్యానం చేసినా, ధ్యాన ప్రచారం చేసినా నీకు ఇంకా ప్రగతి సాధిస్తూనే ఉంటావు. ఆధ్యాత్మిక విషయాల్లో, ఆత్మ జ్ఞానం విషయాల్లో జరిగేది ఏమి ఉండదు. కాబట్టి మనం మన వరకే అనుకోకుండా ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ కూడా తను ఆ రోజు తెలుసుకున్న విషయాలను, లేదంటే అంతవరకు తెలుసుకున్న విషయాల్ని ఒకరికో, ఇద్దరికో, 10 మందికో చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఎంతో ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చింది. ఫోన్లు, సెల్ ఫోన్లు, మరి ఇంటర్నెట్, ఈ యూట్యూబ్ ఛానల్స్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, నీకు ఏ మీడియా ఇష్టమైతే ఆ మీడియాలో 10 మందికి చెప్పేదాన్ని ప్రయత్నించు. ఒకప్పుడు ఇవన్నీ లేవు. మేము ధ్యానానికి వచ్చినప్పుడు ఏదైనా కరపత్రాల రూపంలో ఇవ్వాలి. ఉంటే ల్యాండ్ లైన్లు మాత్రమే ఉండేటివి 94లో కూడా. ఇప్పుడు అరచేతిలోనే వైకుంఠం ఉంది. కాబట్టి మనం బయటకు వెళ్ళలేకపోతాం. కొంతమంది గృహిణులు వెళ్ళలేకపోతారు. వాళ్ళు ఖాళీ సమయంలో ఫోన్ల ద్వారా వాళ్ళ బంధువులకో, ఫ్రెండ్స్కో నేను ధ్యానం చేస్తున్నాను, బాగుంది. ఏం బాగుంది? ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అనవసరమైన విషయాలకు మనం జోలికి పోము. అంతవరకు ధ్యానం చేయనంత వరకు పొద్దుపోకుండా అమ్మలక్కల కబుర్లు చెప్పుకుంటూ ఇతర విషయాలను జోక్యం చేసుకుంటూ వాడట వీడేట అనేక మనకు సంబంధం లేని విషయాలంతా కూడా పోగేసుకొని చర్చించి మనము చాలా భారమైపోయి జెండు బాంబు పూసుకోవాలి తలనొప్పి వచ్చేసి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అనవసరమైనటువంటి విషయాలకు మనం వెళ్ళము. ఉన్న సమయంలో అద్భుతంగా ఇంకా పుస్తకాలు చదువుతాము, మ్యాగజైన్ చదువుతాము, ఛానల్ చూస్తాము. ఇంకా మన ఆత్మ ప్రగతికి విశేషంగా మనము కృషి చేస్తాం. కాబట్టి నువ్వు జెండు బాంబు పూసుకోవాల్సిన అవసరం లేదు. తల భారం ఉండదు. ఎప్పుడు ఫ్రెష్గా. ఇప్పుడు చూడండి 5 గంటలకు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాము ధ్యానం చేసే వాళ్ళంతా కూడా అద్భుతంగా. అదే ధ్యానం చేయని వాళ్ళు అనుకోండి, లేచారు అనుకోండి, ముక్కుతూ మూలుగుతూ చెవిడి తీసుకుంటూ ఉంటా. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాం. మనం ఎప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మనము ఫ్రెష్గా ఉంటాం, ప్రకాశిస్తూ ఉంటాం, ఎప్పుడు వెలుగుతూ ఉంటాం. ధ్యాని అనేవాడు ప్రకాశిస్తూ ఉంటాడు. ధ్యాని అనేవాడు ఎప్పుడు తన ఎనర్జీతో ఫేస్ లో ఒక గ్లో ఉంటుంది. అనేక ఉదాహరణలు మనము చూసే ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, ప్రకాశిస్తూనే ఉండాలి. ధ్యాని అనేవాడు ధ్యానం చేయనటువంటి వాడిలో ప్రకాశం ఉండదు, వెలుగు ఉండదు. భౌతికపరమైన ప్రగతే సర్వస్వం అనుకునే వాడికి ఆ యొక్క ఫేస్ లో గ్లో ఉండదు, తన ఆరాలో వెలుగు ఉండదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన ఎనర్జీని పెంపొందించుకుంటామో మన ఫేస్ లో గ్లో వస్తుంది, మన ఆరా రేంజ్ పెరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం ధ్యానం చేసేవాళ్ళు. ఎందుకంటే పత్రిజీ గారు చెప్పాడు, ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ యొక్క మహనీయుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పినటువంటి విషయాలను తెలుసుకొని ఆచరించి మనం ఇంతగా ఎదిగాము. మనం తెలుసుకున్నటువంటి విషయాలను మనం 10 మందికి పంచాలి. అదే నేర్పించాడు ఆయన. అద్భుతంగా ఒక కోరమానల్ ఫర్టిలైజర్స్ లో అద్భుతంగా హాయిగా 5 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉంటూ హాయిగా జీవితం గడుపుతున్నటువంటి సమయంలో ఆయనకు ఒక విషయం గోచరించింది. అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినప్పుడు అనిపించింది, అరే నేను కోరమాండల్ ఫర్టిలైజర్స్ లో ఉద్యోగం చేయడానికి సంసార సుఖాలకే పరిమితం కాకూడదు. నేను జన్మ తీసుకున్నది ఇంకేదో ఒకటి ఉంది అని అన్వేషించినప్పుడు ధ్యానం అనేటువంటి అద్భుతమైనటువంటి అతి గొప్ప విషయం ఉంది అని తెలుసుకున్నప్పుడు తను సాధన చేసి
నా వరకే కాదు, ఈ ప్రపంచానికి అంతా చాటాలి అని తెలుసుకొని 91లో మొట్టమొదటి పిరమిడ్ను వివి రెడ్డి గారి సహకారంతో కర్నూలులో నిర్మించి 96లో లోప్సంగరంప పిరమిడ్ ఉరవకొండలో వెంకటేశ్వర్లు గారు నిర్మిస్తే రెండవ పిరమిడ్, అది ధ్యాన పిరమిడ్. మొట్టమొదటి ధ్యాన పిరమిడ్ మనకు కర్నూలు, రెండవది ఉరవకొండ. అప్పటి నుంచి పిఎస్ఎస్ మూమెంట్ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు 4-5 సెంటర్లే ఉన్నటువంటిది మెల్లిమెల్లిగా తెలుగు ప్రజలకు అందరికీ చేరువై, దాని తర్వాత అనేక రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారాగా ఎక్కడ ఉన్న విస్తృతంగా ధ్యానం యొక్క విశిష్టత తెలుపుతూ, శాకాహార విశిష్టత తెలుపుతూ, పిరమిడ్ శక్తి గురించి తెలుపుతూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ విశ్వవ్యాప్తమైంది. పత్రిజీ గారి ఆశయం, పత్రిజీ గారి కళ, మహానుభావుడు సంకల్పించినటువంటి ఆ యొక్క ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అవుతుంది, అయి తీరుతుంది ఏదో ఒక రోజు. మనల్నంతా తయారు చేశారు స్పిరిచువల్ సోల్జర్స్ గా. మనం నిరంతరం ధ్యాన సాధన చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటాం. అందుకోసమే ఈ మూమెంట్ ఉంది. అయితే నా గురించి చెప్పాలంటే, నేను పత్రిజీని కలవక ముందు ఎంతో మంది కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరినీ కలిశాను, చాలా మందిని. మనం ఏమనుకుంటాం, కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళే కంటే గొప్ప వాళ్ళు అనుకుంటాం కదా. అదే విధంగా నేను చిన్న వయసులోనే 10వ తరగతి చదివినప్పుడే ఆ సెలవుల్లో ఏ ఫ్రెండ్స్ ఇంటికో లేదంటే బంధువుల ఇంటికో వెళ్ళలేదు, అన్వేషణ మొదలు పెట్టాను. మాకు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఒక సెలయేరు దగ్గర ఒక ఆశ్రమం ఉంది. అది తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. ఆయన బాగా సాధన చేస్తారని. ఆయన ఎంత గొప్ప సాధన చేస్తారంటే, వాళ్ళ ఆశ్రమంలో ఆ అడవిలో ఒక చాందబాయి లాగా తోకొని 10 అడుగుల లోతు, అప్పుడప్పుడు నెలకు ఒకసారి దాని లోపలికి వెళ్ళిపోతాడు. నో వాటర్, నో ఫుడ్, వాటర్ కూడా తీసుకెళ్ళడు. పైన ఒక పలక లాంటిది ఒడ్డు మూసేయమంటాడు. ఆ రోజు బుధవారం అనుకోండి, లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చే బుధవారం ఆయన టైం చెప్తాడు. ఉదయం 10:30కో 11కో వచ్చి ఆ యొక్క మూసేశారు కదండి, ఆ వుడ్ని టచ్ చేయండి, అంటే సౌండ్ చేయండి, అప్పుడు నేను లేచి బయటకు వస్తాను అని చెప్పాడు. అది విషయం తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. 10th క్లాసు ఎగ్జామ్ రాశాను, నేను సెలవుల్లో వెళ్ళాను. నేను వెళ్ళిన కాసేపటికి ముందు, 1 గంట ముందు ఆయన ఆ విధంగా ఆ ధ్యాన స్థితిలో నుంచి బయటకు వచ్చాడు. అందరూ ఒక 10 మంది 20 మంది ఉన్నారు. నేను కూడా వెళ్ళాను. వెళ్తే అందరం పరిచయం చేసుకున్నాం. సో అండ్ సో, నేను ఇప్పుడే 10th క్లాస్ ఎగ్జామ్ రాశానంటే, కేశవరాజు నువ్వు గణపతి హోమం చేయి, నీకు ఇంకా బాగా చదువు వస్తుంది అన్నాడు. నేను వెళ్ళింది ఆ పని కోసం కాదు కదా. నేను వెళ్ళింది ఆయన ఏ శక్తితో, తపస్సు కావచ్చు, ధ్యానం కావచ్చు, ఏ శక్తితో వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా 10 రోజులు, వారం రోజులు ఉంటున్నాడు, అదేదన్నా చెప్తాడని కదా నేను వెళ్ళింది. ఇది ఈ గురువు గారు నాకు సూట్ అవ్వలేదు అని వెనక్కి వచ్చేసాను. కొన్ని రోజుల తర్వాత నా చదువులు అయిపోయినాయి. తర్వాత ఉద్యోగం కోసం ట్రై చేయకుండా ఏదో కేశవరత్న అడ్వర్టైజర్స్ అని నేను స్టార్ట్ చేశాను 80లో తిరుపతిలో. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారాగా ఆ యొక్క తిరుపతి ప్రజలంతా కూడా అంతా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. అన్ని వ్యాపార సంస్థలు, డిపార్ట్మెంట్స్ అందరూ ఫ్రెండ్స్ అయ్యారు, ఆల్ డిపార్ట్మెంట్స్. అప్పుడు ధ్యానము నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అంటా ఉంటే, అప్పుడు ఒకరు చెప్పారు, మనకు 80 కిలోమీటర్స్ దూరంలో పెంచలకోన ఉంది, అక్కడ ఒక ఆశ్రమం ఉంది, వెళ్ళా అంటే అక్కడికి వచ్చాను నేను ఒకరోజు. వస్తే అక్కడ విజయేశ్వరి దేవి అని ఆ పెంచలకోన టెంపుల్ దగ్గరలో ఒక ఆశ్రమం పెట్టుకొని ఉన్నారు. ఆమెను కలిశాను. బాబు, నేను ప్రతిరోజు ధ్యానం చెప్పను,
శివరాత్రికి ఒక 3 రోజులు, తర్వాత మరి అక్టోబర్లో వస్తుంది కదండి, అక్టోబర్లో వచ్చే ఫెస్టివల్ అంటే నవరాత్రి ఉత్సవాల్లో ఒక 3 రోజులు ధ్యానం చెప్తాను. మిగిలినప్పుడంతా మాది హోమము ఇవన్నీ ఉంటాయి అంటే, ఓకే ఆయనకంటే ఇంకొంచెం మేలు కదా, 3 రోజులన్నా చెప్తారులే అని చెప్పి మళ్ళీ వచ్చేసి మళ్ళీ శివరాత్రికి వెళ్ళి ఒక పక్క హోమం జరుగుతూ ఉంటుంది, ఒక పక్క ధ్యానం క్లాసులు కూడా నేర్చుకున్నాను. అప్పుడప్పుడు నేను వెళ్ళేవాడిని, నెలకు ఒకసారి 2 సార్లు వెళ్తూ ఉంటే బాగా పరిచయం అయింది. అప్పుడు ల్యాండ్ లైన్సే కదండి. ఒకసారి ఈ విషయం నేను మా ఫ్రెండ్స్కి చెప్తే, సరే రేపు సండే వెళ్దామని మా వాళ్ళు అన్నారు. ఒక టాక్సీ మాట్లాడుకున్నాం, ఎందుకైనా మంచిదని ల్యాండ్ లైన్ ఫోన్ చేసి చెప్పాను, మరి రేపు ఉదయం రావాలనుకుంటున్నాం, టాక్సీ అంతా మాట్లాడుకుంటున్నాం అంటే, అప్పుడు వాళ్ళ సిస్టర్ ఏమనిందంటే, విజయశ్రీదేవి గారి సిస్టర్ ఏమనిందంటే, నాయన నువ్వు వస్తానంటున్నావు, మరి అక్క వెళ్ళి వారమైంది అడవికి వెళ్ళి, ధ్యానం కోసం అడవికి వెళ్ళింది వారమైంది, మరి రేపటికి నీకు అందుబాటులో ఉంటుందో లేదో అని చెప్పారు. సరే అమ్మా, మనం ఆల్రెడీ టాక్సీ మాట్లాడుకున్నాం, ఫ్రెండ్స్ అంతా నిర్ణయించుకున్నాం రావాలని, వచ్చేస్తున్నాంలేండి అట్లయితే ఏమైందని మేము వెళ్ళాం. మేము అక్కడికి వెళ్ళే లోపల 8:30 అయిందండి ఉదయము. ఆమెతో మాట్లాడుతున్నాము, కాసేపటి నుంచి ఇంట్లో నుంచి విజయశ్రీదేవి వచ్చింది. ఏంటమ్మా మీరు లేరు అని అక్క చెప్పారు రాత్రి, మరి ఇప్పుడు ఇంట్లో నుంచి వస్తున్నారంటే ఆమె ఒకటే మాట చెప్పారు, ఎంత ధ్యానశక్తితో చూడండి. నాయన నువ్వు వస్తున్నావని రాత్రి 1:30కు ధ్యానంలో నాకు తెలిసింది, నువ్వు ఇంత దూరం వస్తున్నావు కదని నేను ధ్యానం నుంచి లేసే, నువ్వు వస్తున్నావు అని తెలిసి నీ కోసం వచ్చాను అని చెప్పింది అనమాట. అదే ధ్యాన శక్తి. ఏ ఫోన్లు లేవు, ఏ కమ్యూనికేషన్ లేదు. ఒక స్త్రీ అడవిలోకి వెళ్ళి వారం రోజులు ఫుడ్ లేదు, వాటర్ లేదు, మరి అక్కడ అనేక రకాల సమస్యలు ఉంటాయి, అడవి జంతువులు, పాములు, మృగాలు అన్నీ ఉంటాయి. ఆ యొక్క ధ్యాన శక్తి వల్ల ఆ యోగేశ్వరాలు అయినటువంటి ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అప్పుడప్పుడు వెళ్ళి ధ్యాన సాధన చేస్తుంది. ఆమెతో అలా పరిచయం అయిన తర్వాత మెల్లిమెల్లిగా మా యొక్క సంఖ్య పెరిగింది. అప్పుడు మాలో ఒకరు బెంగళూరులో మా ఫ్రెండ్స్ని కూడా ఈమెను తీసుకురమ్మంటున్నారు అని అంటే, ఒకరోజు ఒక 2 కార్లు వేసుకుని ఆమెను తీసుకెళ్లి బెంగళూరు వైట్ ఫీల్డ్ లో ఆర్యవైశ్య ఏదో ఉంది, సో అక్కడ ప్రోగ్రామ్ చేశాం. ఎంత బాగా నచ్చిందో ఈమె ప్రవచనాలు. వాళ్ళంతా ఒక్కరోజు కాదు, ఈ 3 రోజులు ఇక్కడ ఉండాల్సిందే, మా వాళ్ళకంతా ప్రవచనాలు బాగా నచ్చినాయంటే మేము వచ్చేసాము అక్కడ. అది ఆమె టర్నింగ్ పాయింట్. ఆ రోజు నుంచి మరి ఒక్క పెంచలకోనకి పరిమితం కాకుండా బెంగళూరు ఇంకా ఇంకా అద్భుతంగా ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఆమె ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ సెంటర్ ని పెట్టారు పెంచలకోనలో. ఆమె ప్రోగ్రాం ప్రతిరోజు కూడా భక్తి ఛానల్లో వస్తుంది. అలా నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. మరి ఎంతో మంది మహర్షులను కలిసినా కూడా నేను అక్కడ ఇమడలేకపోయాను. ఎప్పుడైతే 94లో ఫిబ్రవరి 28న పత్రిజీని కలిశానో, ఆయనేం మాట్లాడలేదు అప్పటికి, అలా ఎదురుగా పోయి చూశాను. అప్పటికే నా మైండ్లో ఏమనిపించిందంటే, ఈయనే ఈ జన్మకు ఆఖరి గురువు అని నా మనసులో అనిపించింది, మైండ్లో అనిపించింది. వెంటనే ఇంకొక క్వశ్చన్ వచ్చింది, అదేంటి ఎంతమందికో తిరిగావు, మరి అక్కడ ఇమడలేకపోయినావు అంటే కూడా, అయినా సరే ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని ఆ రోజు నేను స్థిరంగా ఏదైతే నా యొక్క అంతరాత్మ చెప్పిందో అదే ఫైనల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన బాటలోనే నడుస్తూ ఆయన చెప్పిందే చేస్తూ వస్తున్నాను. ధ్యానం అంటే నాకు గంటలు గంటలు చేయాలని ఆసక్తి, చేస్తూనే ఉంటాను. ధ్యాన ప్రచారం అంటే పిచ్చి. ఎట్టయినా సరే నెలలో 25 రోజులు ప్రచారం చేసేవాడు. అలా ప్రచారం చేస్తూ ఉంటే, చిత్తూరు జిల్లాలో ప్రచారం చేస్తా అంటే, నేను చిత్తూరు జిల్లా కాదు, నేను హెడ్ క్వార్టర్ మార్చేస్తున్నాను, వెస్ట్ గోదావరికి వెళ్ళి ప్రచారం చేయమన్నారు. వెస్ట్ గోదావరికి 2005లో వెళ్ళాను. ప్రతి మండలం తిరిగాను. అక్కడ ఒక క్లాసులో డిఈఓ పార్వతి మేడం వచ్చారు. ఆమె నా క్లాసు నచ్చి ఒక స్కూల్లో ఒక 20 రోజులు, నెల రోజులు ధ్యానం చేపిద్దామన్నారు. సరే అన్నాం. కస్తూర్బా గర్ల్స్ హై స్కూల్లో మొదటి రోజు మేము వెళ్ళి క్లాస్ చెప్పాం.
మరుసటి రోజు నుంచి ఒక మాస్టర్ వెళ్ళి ఒక 15 నిమిషాలు ధ్యానం చేపించేవాళ్ళు ఆ కస్తూర్బా గర్ల్స్ స్కూల్లో. వారానికి మళ్ళీ మేడం ఫోన్ చేశారు, నెల రోజులు 20 రోజులు అవసరం లేదండి. అప్పుడు నేను ఆకువీడు భీమవరం ఏరియాలో ఉన్నా, ఆమె ఏలూరులో ఉంటారు. రమ్మన్నారు. వెళ్తే ఆమె చెప్పింది ఏంటంటే, వారంలో పిల్లల్లో మార్పు వచ్చింది. ఎలాంటి మార్పులు చెప్పండి మేడం అంటే, అంతవరకు పిల్లలు తన తరగతి గది వరకు కాంపౌండ్ నుంచి కూడా దుమ్ము లేపుకుంటూ గిచ్చుకుంటూ గిల్లుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈ వారంలో మనం చెప్పకనే ఒక డిసిప్లిన్ స్టార్ట్ అయింది. ఎలా అంటే కాంపౌండ్ వాల్ కాడి నుంచి గేట్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్యూలో వాళ్ళ తరగతి గది వరకు వెళ్తున్నారు. ఫస్ట్. రెండవది, అద్భుతంగా ఇంతకు ముందు కంటే పాఠాలు బాగా వింటున్నారు, హోంవర్క్ బాగా చేసుకొని వస్తున్నారు. ఇంతకు ముందు ఈ టీచర్ వెళ్ళి ఇంకొక టీచర్ వచ్చే లోపల టాప్ లేసిపోయేంత గోల చేసేవాళ్ళు. మనం కూడా చేశాం కదా చదివేటప్పుడు. అయితే ఇప్పుడు ఆ గోలంతా లేదు సార్, అసలు ఇక్కడ స్కూల్ ఉందా లేదా అనేంత నిశ్శబ్దంతో అంతవరకు జరిగిన పాఠాన్ని మననం చేసుకుంటున్నారు. ఇవన్నీ చెప్పకనే వచ్చిన లక్షణాలు. 15 నిమిషాల ధ్యానంలో పిల్లలకు వచ్చినటువంటి మార్పులు. కాబట్టి మనం ఇంతటితో ఆగకుండా జిల్లా వ్యాప్త కార్యక్రమాలు చేద్దాం. నా ప్రొసీడింగ్స్ సరిపోతాయి, అయినా కూడా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇంకా బాగా ఉంటుంది అని అప్పుడు లవ్ అగర్వాల్ కలెక్టర్ గా ఉన్నారు వెస్ట్ గోదావరి. మరుసటి రోజు మేము వెళ్ళి ఆయన కలిసాం. కలిస్తే ముందు నాకు ధ్యానం చెప్పండి అన్నారు ఆయన. అర్ధగంట నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అతను అటెండర్తో చెప్పి డోర్ మోయించేశాడు. అర్ధగంట ఆయన ధ్యానం చేసిన తర్వాత చాలా బాగుంది, నాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ధ్యానం కావాలని, మంచిగా వచ్చారు. ఎలా మీకు ప్రొసీడింగ్స్ కావాలో చెప్పండి అంటే మనమే రాసేసాము ఇలా ఇలా కావాలని. ఏం రాసుకున్నామంటే ఆ ప్రొసీడింగ్స్ తో ఎండిఓకి లెటర్ వెళ్తుంది, కలెక్టర్ ప్రొసీడింగ్స్. ఎండిఓ ఎంఈఓకి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కి, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఆఫీసర్లకు కూడా ఆ పర్టికులర్ డేట్ కి వాళ్ళు పిలిచేటట్టుగా ఎంఈఓ ప్రతి స్కూల్ నుంచి ఒక టీచర్ని పిలిపించేటట్టుగా ఆ ప్రొసీడింగ్స్ ఆయన ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ డేట్ ప్రకారం మనం వెళ్తాం. 15 days ముందే ఈ లెటర్ వెళ్ళిపోతుంది, మనకు వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు రేపు వస్తున్నారు మా దగ్గరికి, ఎండిఓ మాకు ఫోన్ చేయాలి, ఆ ప్రొసీడింగ్స్ ఎలా ఉంది, ఏం కావాలని, ఏర్పాట్లని. అలా మరి మేము ఆ మండలం ఆ యొక్క జిల్లా అంతా కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఉదయము ఈ యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసులో ఉన్నటువంటి మీటింగ్ హాల్లో క్లాస్ చెప్పేవాళ్ళు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, రెవెన్యూ అందరూ వచ్చేవాళ్ళు. ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క టీచర్ వచ్చేవాళ్ళు, ధ్యానం చెప్పేవాళ్ళు. మధ్యాహ్నం 3 గంటలకు డ్వాక్రా గ్రూప్స్ కి, సాయంత్రము ఆ విలేజ్ లో, ఆ మండలంలో ఉన్నట్టు ఏదో ఒక స్కూల్లో అంటే గుడిలో బడిలో ఏడవ చోట ఒక ఇంట్లోనో క్లాస్ చెప్పేవాళ్ళు. ఆ విధంగా వెస్ట్ గోదావరిలో నేను అన్ని మండలాల్లో తిరిగాను. పత్రిజీ ఆ కార్యక్రమానికి ఏం పేరిచ్చారంటే ధ్యాన విజ్ఞాన కార్యక్రమం అని పేరిచ్చారు. ఆ ధ్యాన విజ్ఞాన కార్యక్రమం ద్వారా ప్రతి మండలం తిరిగిన తర్వాత 2006లో 10th క్లాస్ రిజల్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది వెస్ట్ గోదావరి. అప్పుడు మరి మీడియా గమనుండదు కదండి, వెళ్ళి మేడంని అడిగారు. మనం ఎవరో తెలియదు కదా. పార్వతి మేడం డిఓ గారిని అడిగితే, ఏంటి పోయిన సంవత్సరం కూడా మీరు ఉన్నారు కదా ఇక్కడ డిఓగా, మరి ఈ సంవత్సరం ఇంత ప్రగతి ఎలా వచ్చింది అంటే ఆమె ఏం చెప్పారంటే, మా పిల్లలు బాగా చదివారు, దానికి ధ్యానం తోడైంది, అందుకోసం ఇంత ప్రగతి సాధించారు అని చెప్పింది. చూసారా, ఒక చదువుకునే పిల్లలకి ఎంత అద్భుతంగా అంటే నేటి బాలరే భవిష్యత్తులో అద్భుతమైనటువంటి నాయకులు కావాలి. మరి ఆ యొక్క పౌరులు ఉత్తమమైనటువంటి భావి భారత పౌరులైన వాళ్ళు అత్యుత్తమంగా తయారు కావాలంటే మరి ధ్యానం ఎంతో తోడవుతుంది. కాబట్టి ఆ రోజు విద్యార్థులు అంత మార్పులు వస్తాయి. ఎవరికైనా సరే, విద్యార్థులకే కాదు ఎవరికైనా మార్పులు వస్తాయి. భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి సాధించడానికి ఒక్కటే మార్గం, ధ్యానం. అది కూడా అతి సులభమైన మార్గం పత్రిజీ గారు అందించినటువంటిది. శ్వాస మీద ధ్యాస చేస్తే చాలు, ఇంకేమి చేయవలసిన లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన లేదు. ఎవరికో
పాదపుచ్చి చేయవలసిన లేదు. మనల్ని మనమే ఉద్ధరించుకోవడం కోసం, మనల్ని మనమే ఉద్ధరించుకునేటువంటి ఒక గొప్ప మార్గం అదే శ్వాస మీద ధ్యాస. ఆధ్యాత్మిక ప్రగతికి అద్భుతంగా ధ్యాన సాధన ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకొని భౌతికపరమైన ప్రగతితో పాటు ఆత్మపరమైన ప్రగతి సాధించటానికి సరళమైన మార్గం, సులభమైన మార్గం పత్రిజీ గారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస. మరి మనం ఈరోజు కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, సీనియర్ మాస్టర్స్ ఉంటారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలను 40 సంవత్సరాల పాటు పత్రిజీ అనేక విషయాలు అందించారు. చింతలన్నీ మానాలి, శ్వాస చెంత ఉండాలి అన్నారు. సింపుల్ గా ఎంత సూక్ష్మంగా ఉంది చూడండి పదం. చింతలు అంటే ఆలోచనలు, లేదంటే ఏదో నువ్వు పరి విధాల ఆలోచిస్తూ ఉంటావు. ఈ చింతలు, ఈ ఆలోచనలు మానాలి. మానేసి ఏం చేయాలి? శ్వాస చెంత ఉండాలి. ఎప్పుడైతే చింతలన్నీ మాని, ఆలోచనలన్నీ మాని శ్వాస చెంత ఉంటావో అప్పుడు అర్థమవుతుంది నీకు ఎందుకోసం వచ్చావు, వచ్చిన పని సక్రమంగా చేస్తున్నావా లేదా అని. అయితే ఆ యొక్క శివ సినిమా అనుకుంటాను, మార్చి తప్పితే అక్టోబర్ ఉందిలే అనే ఒక పాట ఉంది కదా. అదే విధంగా ఇంతవరకు నువ్వు సాధన చేయలేదు అంటే శ్వాస చెంతకు రాలేదు నువ్వు. ఎప్పుడైతే అయ్యో అంటే మార్చి అక్టోబర్ వస్తుంది అన్నారు కదా, అంటే ఇన్ని సంవత్సరాలు నేను శ్వాస మీద ధ్యాస పెట్టలేదు, మరి నా జీవితం ఏంటి అనుకునే వాళ్ళకంతా కూడా ఒక చక్కటి మార్గం ఏంటంటే ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు తెలుసుకున్నావు కదా, శ్వాస మీద ధ్యాస పెడితే జీవితం అద్భుతంగా మారిపోతుంది, ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తామని ఇప్పుడు తెలుసుకున్నావు కదా. ఇప్పటి నుంచి పట్టుబట్టు, ఆ పట్టు వదలకు. ఎప్పుడైతే పట్టుబడతామో గట్టి పట్టు పట్టాలి. పట్టు పట్టక రాదు, పట్టునే బిగి పట్టవలేదు. పట్టి విడిచుట కంటే పడి సచ్చుట మేలయా విశ్వదాభిరామ వినరువేమ అన్నారు. జన్మంతా వృధా అయిపోయిందని తపన పడి బాధపడేదానికంటే ఇప్పుడు తెలిసింది కదా, గోచించింది కదా, ధ్యానం ఎంతో విలువైంది, ధ్యానం ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఇప్పుడు పట్టుబట్టు. ఏదో నామకవాసాన్ని 4 రోజులు చేసి నాకు ఉద్యోగంలో వ్యాపారంలో బిజీగా ఉన్నాను అని మర్చిపోవడం. ఇందాక కూడా అన్నాడు ఒక అబ్బాయి, కొన్ని రోజులు చేశాను సార్ మళ్ళీ మానేశానని. అలా లాభం లేదు. నీ యొక్క వ్యాపారమో ఉద్యోగమో ఇంకోటో వదులుకోవాల్సిన పని లేదు. నువ్వు నిద్ర సమయాన్ని తగ్గించుకో చాలు. 10 గంటలు నిద్రపోతాను, 8 గంటలు నిద్రపోతాను, 6 గంటలు నిద్రపోతాను అనుకో, 1 గంట సేపు నిద్రని తగ్గించుకో, ఏమి నష్టం లేదు. అర్ధ గంట ధ్యానము 2 గంటల నిద్రతో సమానం. మౌనం ధ్యానం అప్పుడు రాత్రంతా మేలుకుంటాం, మళ్ళీ పగలు మనం యథావిధిగా పనిచేస్తాం. మీరు చూడండి కావాలంటే. అదే మీరు సెకండ్ షోకి వెళ్ళారనుకోండి, రాత్రి 12 గంటలకు మళ్ళా 12:30కు తిరిగి వస్తారు. ప్రతిరోజు లేచే సమయానికి ఉదయం లేస్తున్నారా? ఇది మనందరి జీవితంలో జరిగిందే, గుర్తుపెట్టుకోండి. లేలేం, బద్ధకంగా ఉంటుంది. అబ్బా ఇంకా మత్తుగా ఉంది, నిద్రగా ఉంది, రాత్రి సినిమాకి వెళ్ళొచ్చి ఇంత మబ్బుగా ఉంది ఏంటి అనుకుంటారు. అదే మీరు రాత్రంతా మేలుకొని ధ్యానం చేస్తే కూడా మరుసటి రోజు ఎంతో యాక్టివ్ గా మీ పనులు చేసుకోగలరు, ప్రయాణం చేయగలరు, ఉద్యోగం చేయగలరు, వ్యాపారం చేయగలరు. మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకు అంటే నేను ఇక్కడ చెప్తాను. సినిమా చూసినప్పుడు 2:30 గంట సినిమానే చూసినప్పుడు ఏం చేస్తాం మనం? వాళ్ళ స్థాయిలో ఆ హీరోయిన్ హీరో డ్యూట్ బాగుంది, వాళ్ళకి నచ్చింది, లేదంటే డైలాగ్ బాగుంది, లేదంటే ఆ ఫైట్ బాగుంది, విలన్ హీరో కొట్టుకున్నది చాలా బాగుంది అని నువ్వు దాంట్లో దూరిపోతావు. నీకు నచ్చిన సీన్ లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావు. నీ ఎనర్జీని అక్కడ పెడతావు, ఎనర్జీ లాస్ అవుతుంది. నీ ఎనర్జీని మొత్తం, నీ మైండ్ మొత్తం ఆ సీన్ లో పెడతావు, నీకు నచ్చిన సీన్ లో.
ఎనర్జీ లాస్ అయిపోతావు. అందుకే ఉదయం త్వరగా లేలేవు. అదే పౌర్ణమి ధ్యానంలో నైట్ అంతా మేలుకున్నావు అంటే మేలుకున్నావంటే ధ్యానం చేసావు, నిద్రపోలేదని అర్థం మీద. నైట్ అంతా ధ్యానం చేసావు, ఉదయం ఫ్రెష్ గా యాక్టివ్ గా ఎందుకున్నావంటే ఇక్కడ నువ్వు నీ మనసుని ఎక్కడో పెట్టలేదు, ఏ సీన్ లోనే పెట్టలేదు, ఏ ఫైట్ లోనే పెట్టలేదు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టావు, విశ్వశక్తిని తీసుకున్నావు. నిద్రపోకపోయినా శ్వాస మీద ధ్యాస పెట్టి విశ్వశక్తిని అత్యంత అధిక మోతాదులో తీసుకున్నావు కాబట్టి నీ ఎనర్జీ లాస్ కాలేదు. కాబట్టి నువ్వు రోజంతా మరుసటి రోజంతా కూడా యాక్టివ్ గా అలర్ట్ గా నీ పనులు నువ్వు చేసుకోగలచ్చు. నిద్రపోలేదు అనేటువంటి భావన కూడా నీలో రాదు. కావాలంటే గమనించండి, సీనియర్ మాస్టర్ తెలుసుకొని ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒకరోజు పౌర్ణమి ధ్యానంలో పాల్గొని చూడండి. అక్కడ విశ్వశక్తిని అధికంగా తీసుకొని నీ ఎనర్జీని పెంచుకొని రోజంతా మరుసటి రోజు హాయిగా ఉంటావు, యాక్టివ్ గా ఉంటావు. అదే 2:30 గంటల సినిమాలు చూస్తే ఇంకో 2 గంటలు ఎక్స్ట్రాగా నిద్రపోతావు. 6 గంటలు వేయాల్సిన వాడు 9 గంటల దాకా లేడు. అది ధ్యాన శక్తి. ఆ యొక్క విశ్వశక్తి యొక్క పవర్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి మనం ప్రతి మానవుడు కూడా ఏ దేశంలో ఉన్న, ఏ రాష్ట్రంలో, ఏ పల్లెలో ఉన్న, స్త్రీ అయినా, పురుషుడైనా, కుంటువాడైనా, గుడ్డివాడైనా, మనం భూమండలానికి వచ్చింది భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి కోసమే అని తెలియచేస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. అంతవరకు మా పని. ఆచరిస్తావా, ఆచరించవా, అది నీ ఇష్టం. ఇందాక చెప్పాం కదా, పాఠాలు చెప్పడం వరకే ఆ టీచర్ పని. వాడు విని శ్రద్ధగా హోంవర్క్ చేసి చదువుకొని ఉత్తీర్ణుడు అవుతాడా, ఫెయిల్ అవుతాడా, వాడి ఇష్టం. అదేవిధంగా చెప్పటము మనలాంటి వాళ్ళ పని. ఆచరించి ఈ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకొని ఒక యోగేశ్వరుడుగా తయారు అవుతావా, తయారు కావా, అది నీ ఇష్టం. తప్పితే మళ్ళీ అక్టోబర్ ఉన్నట్టుగా ఈ జన్మ సాధన చేయలేదనుకోండి, వచ్చే జన్మ మళ్ళీ వస్తావు. ఏది 5 సబ్జెక్టులు ఉన్నాయి, 4గిట్లో బాగా పాస్ అయినావు, ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినావు. పాస్ చేస్తారా? 1 మార్క్ తగ్గిన కూడా పాస్ చేయరు. మరి ఆ ఒక్క సబ్జెక్ట్ తప్పితే ఈ మిగిలిన 4 సబ్జెక్టులు పాస్ అయినా మళ్ళీ ఇంకొక సంవత్సరము ఈ 5 సబ్జెక్టులో చదవాలి. చదివి పాస్ అయినప్పుడే నువ్వు 6వ తరగతికి వెళ్తావు. అదే విధంగా నువ్వు భౌతికపరమైన ప్రగతి సాధించావు, ఆత్మపరమైన ప్రగతి సాధించలేదు. అందుకే పునరపి జననం పునరపి మరణం తప్పదు. నీ యొక్క ఆత్మ ప్రగతి సాధించేంత వరకు కూడా. అందువల్ల ఇందాక చెప్పుకున్నట్టుగా 5వ తరగతి 5 సంవత్సరాలు చదవాలన్నా 1 సంవత్సరం చదవాలన్నట్టుగా ఎన్ని జన్మలు మళ్ళీ తల్లి గర్భంలో పుట్టి ముక్కు చీదుకుంటూ సీమిడి చీదుకుంటూ ఈ యొక్క ఎండల్లో కష్టపడుతూ జీవితాన్ని అంతా మరి అనేక ఈ శరీర కష్టంతో ఎన్ని జన్మలు ఈడ్చుకొని వస్తావు. ఉంది కదా మార్గం, ఒక చిట్కా ఉంది కదా. శ్వాస మీద ధ్యాస పెడితే ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవచ్చు అనేటువంటి ఒక చిట్కా మనకు అందించారు పత్రిజీ గారు. ఆ శ్వాస మీద ధ్యాస పెడితే ఈ జన్మలోనే ఆత్మపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకునేటువంటి మార్గం మనకి ఇచ్చారు. నీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యాన సాధన చేస్తే జస్ట్ పాస్ మార్కులు. దానికంటే గంటలు చేసావనుకోండి, అప్పుడు అత్యున్నత స్థానానికి నువ్వు చేరుకుంటావు. చేరుకోవడానికి మార్గాన్ని మనకిచ్చారు పత్రిజీ గారు. శ్వాస మీద ధ్యాస అనేటువంటి అస్త్రాన్ని, ఆయుధాన్ని మనకిచ్చారు. దాన్ని వాడుకుంటే నువ్వు అత్యున్నత శిఖరాలకు అద్భుతంగా చేరుకోగలవు. ఇది మనకు ఈరోజు. మరి నాన్న ఇంకొక నిమిషం ఉంది జాత.
ఏమన్నా మాట్లాడాలా లేదంటే మేట అయినా కూర్చోబెడతావా నీ ఇష్టం. 6కి స్టార్ట్ చేద్దాం సార్. ఆ, ఏమన్నా వీళ్ళకు డౌట్స్ ఉంటే ఒక 1 or 2 minutes. మాస్టర్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకోండి సార్. బాబు అడుగు. చెప్పమా. మాస్టర్ ఇప్పుడు ఇందాక అంటే నిద్ర కూడా అవసరం అయితే కదా మాస్టర్, ప్రతి మనిషికి 6 hours నిద్ర అవసరం కదా మాస్టర్. నిద్రని తగ్గించుకుంటే ఏం కాదా మాస్టర్? నేను చెప్పాను కదా ఇందాక, అర్ధగంట ధ్యానము 2 గంటల నిద్రతో సమానం. 1 గంట ధ్యానం చేసావనుకో నీకు ఇంకా అలసట అనేది ఉండదు, లేదా అర్ధగంట ధ్యానం చేయనా నీకు అలసట ఉండదు. అంటే నీ నిత్య కార్యక్రమాలు తగ్గించుకుంటే నీకు భౌతికపరమైన ప్రగతికి అంటే డబ్బులు సంపాదనకి అంత ఆటంకం కలుగుతుంది అనుకుంటే దాన్ని ఆ టైంను వృధా చేసుకోకుండా నీ యొక్క నిద్ర టైం తగ్గించుకో అంటున్నాం మనం. తగ్గించుకొని చూడు, ఒక అర్ధగంట ధ్యానం రాత్రిలో పడుకునేదానికి ముందు ఒక అరగంట ధ్యాన సాధన చేయి. లేచేదాన్ని ఒక అరగంట ముందుగా లేచి ధ్యాన సాధన చేసుకో. నీకు ఎలాంటి అలసట ఉండదు, నీరసం ఉండదు, అయ్యో నిద్రపోలేదే అనేటువంటి భావం నీలో ఉండదు. ధ్యాన శక్తి నిన్ను నిద్ర కంటే ఎక్కువ శక్తిని నీకు ఇస్తుంది. నిద్రలో ఏం చేస్తావు నువ్వు? ఆలోచిస్తూ నిద్రపోతావా? కళ్ళు తెరుచుకొని ఉంటావా? లేదు కదా. నీకు నిద్రలో కూడా నువ్వు విశ్వశక్తి తీసుకుంటావు. కళ్ళు మూసుకున్నావు, ఏమి హాయిగా పడుకొని ఆలోచన లేకుండా నువ్వు పడుకున్నప్పుడే నీకు నిద్ర వస్తుంది. ఆలోచిస్తా అంటే నిద్ర కాదు, అది ఏదో టీవీ చూస్తా అంటే నిద్ర కాదు. ఎలా అయితే నువ్వు నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నావో, ఆలోచన లేకుండా ఉంటున్నావో, అదే కదా ధ్యానంలో కూడా. ఎరుకలేని నిద్ర అది, ఎరుకలేని ధ్యానము నిద్ర, ఎరుకతో కూడుకున్న నిద్రే ధ్యానము. నువ్వు ఎరుకతో ఉంటున్నావు, ఇక్కడ శ్వాసను గమనిస్తూ ఉంటున్నావు కాబట్టి విశ్వశక్తిని అధికంగా తీసుకుంటావు. ఎప్పుడైతే విశ్వశక్తిని అధికంగా తీసుకుంటావో తక్కువ సమయంలో ఎక్కువ లాభము. కాబట్టి నిద్ర కంటే ధ్యానము ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి ఎక్కువగా నీకు అలసట ఉండదు, నీరసం ఉండదు. కావాలని ట్రై చేసి చూడు. ఓకేనా? నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు? స్వర్ణకుమారి మేడం అడగండి మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్, మీకు శతకోటి ఆత్మ ప్రణామాలండి. మిమ్మల్ని మీతో మాట్లాడటం మాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మన ఎనర్జీ లాస్ అవుతామా? అక్కడంతా నాన్ వెజ్ ఉంటుంది, ఫంక్షన్లు తప్పనిసరి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని ఎనర్జీ లాస్ అవుతామా? ఎనర్జీ లాస్ అవుతాము. మళ్ళీ వచ్చి ధ్యాన సాధన చేసుకోవాలి. మీరు ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన వెంటనే అలసిపోయినట్టు అనిపిస్తుంది. అలసిపోవడం అంటే నీ ఎనర్జీని అక్కడ లాస్ చేసుకున్నావు. అవును, పెయిన్స్. వాడు ఎదుటి ఏం చూస్తుంటాడు? నీ చీర బాగుంది, ఆమె నగలేసుకుంది, ఆమె ఫేస్ లో గ్లో ఉంది అని ఆ యొక్క థాట్స్ నీ పైన పంపిస్తారు. ఆ ప్రభావం నీ పైన ఉంటుంది. అవునండి. ఆ ప్రభావం వల్ల నీకు ఆ యొక్క నెగటివ్ థాట్స్ నీ పైన పడతాయి కాబట్టి నీకు ఆ యొక్క నీరసం వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మంచిగా అలసిపోయినట్టు అనిపించినప్పుడు ఒకసారి మొహం కడుక్కోవడం, లేదంటే ఇంకా బాడీ పెయిన్స్ కూడా వస్తాయి కొంతమందికి. ఆ ఫంక్షన్ లో ఆ నెగటివ్ మీకు అటాక్ అయినప్పుడు మీకు బాగా బాడీ పెయిన్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక రాళ్ళ ఉప్పు, ఒక చిటికెడు రాళ్ళ ఉప్పు ఆ బకెట్ లో వేసుకోండి, స్నానం చేయండి. ఆ యొక్క రాళ్ళ ఉప్పు మీ యొక్క నెగటివ్ అంతా తీసేస్తుంది, మళ్ళీ ఫ్రెష్ గా ఉంటారు. నేను రోజు స్కూల్లో టీచర్ గా చేస్తా అండి. రోజు స్కూల్కి వెళ్తుంటాం. అక్కడ పిల్లలందరూ నాన్ వెజ్, వాళ్ళతో కూడా మెడిటేషన్ చేయిస్తుంటాను. కొంతమంది చేస్తుంటారు. అయితే రోజు అలాగే చేయాల్సి ఉంటుంది అనుకుంటా కదా. అయితే మీరు అలసిపోయినప్పుడు, బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రమే కాస్త సాల్ట్ దాంట్లో వేసుకొని బకెట్ లో స్నానం చేయండి. రోజు అవసరం లేదు. మీ బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు, మామూలుగా టైర్డ్ అయినట్టు అనిపించినప్పుడు వచ్చి మామూలుగా ఫ్రెష్ గా స్నానం చేసేసి మళ్ళీ మీరు రిలాక్స్ అయిపోండి, నో ప్రాబ్లం. ఆ పిల్లలకు కూడా చెప్పండి. ఎందుకంటే మరి పాడేరు దగ్గర ఒక అంగన్వాడీ టీచరు సాధన చేసి, ఒక గిరిజన మహిళ నాన్ వెజ్ మానేసి సాధన చేస్తూ ధ్యానం చేస్తూ మరి ఆ పిల్లలకు ధ్యానం చెప్తూ ఉంటే గవర్నమెంట్ గుడ్లు ఇస్తారంట కదా. అది కూడా నాకు తెలియదులే. ఇస్తా ఉంటే మరి ఆమె
పిల్లలకు ఎంత బాగా చెప్పిందో ఆ గుడ్డు కూడా నాన్ వెజ్ తో సమానం, మీరు వెన్వి తీసుకోవద్దు, గుడ్డు కూడా తీసుకోవద్దు అంటే మాకు వద్దు అన్నారు. మరి ఏం చేయాలి ఆ గుడ్లు? ఆ యొక్క మళ్ళా నెక్స్ట్ ఆఫీసర్ ఉంటారు కదా, మా పిల్లలు గుడ్డు తీసుకోరు అంటే, ఏ గవర్నమెంట్ ఇచ్చిందా నువ్వు వ్యతిరేకిస్తావా ఏంటి, నేను వస్తాను పదని ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, ఏం పిల్లలు మీరు గుడ్డు తినరా అంటే, మేము తినం, అది పాపాహారం, మేము తినము అంటే, మరి ఏం చేయాలంటే, మరి కలెక్టర్కి వెళ్ళింది ఈ ఫిర్యాదు. నేను వెళ్ళి చెప్పను, నువ్వు కలెక్టర్కి వెళ్ళి చెప్పుకో అని ఆ సెక్షన్ ఆఫీసర్ ఇంక చెప్పారు. ఆ కలెక్టర్ పిలిచాడు, పిలిస్తే ఈమె ధైర్యంగా వెళ్ళి, ఇది సార్ పరిస్థితి, మీరు వచ్చి ఇన్స్పెక్షన్ చేయండి, మా పిల్లలు తింటారు అంటే నేను సప్లై చేస్తాను, మీరు ఇచ్చింది నేను వాళ్ళకి ఇస్తాను, మా పిల్లలు మీకెదురుగా తినను అంటే సప్లై చేయకండి, ఆ డబ్బులతో మా పిల్లలకు బిస్కెట్లు ఇవ్వండి, చాక్లెట్లు ఇవ్వండి అని అడిగింది ఈమె. మీరు కలెక్టర్ గా రాకండి సార్, ఒక మామూలు ఉద్యోగిగా వచ్చి మీరు అడగండి, కలెక్టర్ అంటే భయపడచ్చు పిల్లలు అంటే, ఆయన కలెక్టర్ ఆ హోదా కాకుండా దూరంగానే కారు జీప్ ఆపేసి ఒంటరిగా క్లాస్ రూమ్కి వెళ్ళాడు. ఈ క్లాస్ కి వెళ్ళి, బాబు ఆ పిల్లలతో మాట్లాడారు, అమ్మాయిలతో అబ్బాయిలతో విద్యార్థి మాట్లాడి, ఏంటి గవర్నమెంట్ ఇస్తా ఉంది కదా గుడ్డు, మీరు ఎందుకు తినారంటే, అది పాపాహారం, మాకొద్దు, మీరు ఇచ్చినా కూడా మేము పడేస్తాం, తినము అంటే, మరి మీకు ఆ డబ్బు శాంక్షన్ అయింది కదా, ఏం చేయాలని అంటే, మాకు బిస్కెట్లు చాక్లెట్లు ఇవ్వండి సార్ తింటాము అని ఆ విద్యార్థినులు చెప్తే, ఆ కలెక్టరు ఆ యొక్క పాఠశాలకు గుడ్లు ఇచ్చేది మానేసి బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చారు. చూసారా? కాబట్టి మీ పిల్లల్లో మార్పు తీసుకురండి. ఒక అంగన్వాడీ టీచరు ఒక మారుమూల గిరిజన పిల్లల్లో మార్పు తెచ్చింది అంటే ఆమె పట్టుదల, ఆమె కృషి ఎంత ఉందో చూడండి. మీరు కూడా పట్టండి. ఒక టీచర్ గా భావి తరాలకు అద్భుతమైన వాళ్ళని తయారు చేస్తున్నారు కాబట్టి, నిత్యం మీరు ధ్యానం యొక్క విలువని, శాకాహారం యొక్క విలువని ఆ పిల్లలకు బోధించండి. తప్పకుండా ఈ రోజే రేపు ఆ పిల్లలు మారుతారు. ఓకేనా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ. కేశవరాజు గారు. ఓకే మాస్టర్స్, మీ సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. సరోజిని మేడం అన్మ్యూట్ చేసుకుని మీ క్వశ్చన్ ఏమన్నా ఉంటే అడగండి. హాయ్ మాస్టర్స్, ధ్యానోదయం. ఇప్పుడు శుభోదయం చెప్పుకున్నాం, ఇప్పుడు ధ్యానం చేశాం కాబట్టి ధ్యానోదయం. ధ్యానోదయం సార్, ధ్యానోదయం మాస్టర్. సుజాత మేడం, నమస్తే అండి. హాయ్ మేడం. సార్, అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉందంటే ధ్యానం. నేను ఏమని ఆలోచిస్తూ ఉన్నానంటే, మా ఫ్రెండ్ ఒక ఆమెకి హెల్త్ బాగుండలేదు, తను ఒకసారి రావే ఇంటికి అంటుంది, కానీ నేను వెళ్ళడం కుదరట్లేదు సార్. ఫోన్ లోనే చెప్పాను, ధ్యానం చేసుకోవే, ధ్యానం చేసుకుంటే బాగుంటది అనేసి. అంటే నీతో మాట్లాడుతుంటేనే నాకు చాలా రిలీఫ్ వస్తుంది, ఒకసారి రా ఉంది. వెళ్ళలేదు సార్. అయితే ఇంకొక ఫ్రెండ్ని తీసుకొని ఇవాళ వెళ్దామనేసి ధ్యానంలో కూర్చొని ఆలోచిస్తున్నాను సార్. నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, తనకి ధ్యానం గురించి చెప్పాలి, వేస్ట్ మాటలు ఏం మాట్లాడొద్దు, వెళ్ళి ధ్యానం చేసుకొని వచ్చేయాలి, ఇట్లా ఆలోచిస్తున్నాను సార్. ఇంతలోనే మనకి లింగాష్టకం మ్యూజిక్ వస్తుంది కదా, ఇంకా పత్రి సార్ తోటి నేను అట్లా వెళ్ళిపోతున్నాను సార్, ఎక్కడికో వెళ్ళిపోయాను. ఫస్ట్ మా దగ్గర ఉన్న భద్రాచలం టెంపుల్ కి వెళ్ళాం సార్. నాకు కేవలం గుడి గోపురాలు మాత్రమే కనిపిస్తున్నాయి, గుడిలో దేవుళ్ళు గాని, పూజారులు గాని, మనుషులు గాని నేను కూడా కనిపించట్లేదు, కేవలం గుడి గోపురం. అది ఎంత వెలుగంటే ఇంకా చాలా పూర్తిగా వెలిగిపోతుంది గోపురం మాత్రమే. అక్కడి నుంచి ఇంకా ఎన్ని గుళ్ళో చూసాం సార్, నాకు తెలియని గుళ్ళు. నేను కంచికి ఎప్పుడు వెళ్ళలేదు, కాశీకి వెళ్ళలేదు, షిరిడి వెళ్ళలేదు. ఈ టెంపుల్స్ అన్ని కేవలం గుడి గోపురాలు మాత్రమే కనిపిస్తున్నాయి సార్. ఓకే. అట్లా అవన్నీ తిరిగి ఇంకా ఇదేంటి లింగాష్టకం అయిపోయినా కానీ నేను ఇంకా రాలేకపోతున్నా. అట్లా వచ్చింది సార్, అలా కనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది సార్. మా సార్తో ఎప్పుడు
గొడవ పెడుతున్నా, నేను హాలిడేస్ లో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు, టెంపుల్స్ కి వెళ్ళలేదు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎక్కడికి వెళ్ళలేదంటే మా సార్ ఒక్కటే అన్నారు సార్. మా సార్ ధ్యానం చేయరు, నేను ఒక్కదాన్నే చేస్తున్నా ఇంట్లో. కానీ ఆయన ఏమన్నారంటే, వెళ్తే ఏముంది, డబ్బు ఖర్చు, నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు, బాగా అలసిపోతావు, అదేదో నీలో ఉన్న దేవుణ్ణి చూసుకోరాదు, ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోరాదు అన్నారు సార్. ఉమ్. దానికి నాకు ఇవాళ ఆన్సర్ వచ్చినట్లుగా అనిపించింది సార్. అన్ని గుళ్ళు చూపించారు నాకు, పత్రిసారి దగ్గరుండి చూపించారు సార్. అన్ని గుళ్ళు అన్ని తిరిగి సార్ వచ్చాను నేను. మీ సార్ ధ్యానం చేస్తారా? ఇందాక చెప్పారంటున్నారు కదా, ఆయన ధ్యానం చేస్తారా? ఆయన ఆయన అసలు మా సారు మా పిల్లల్ని ధ్యానంలో దింపాలని చాలా ట్రై చేస్తున్నాను సార్, చాలా చెప్తున్నాను, కానీ వాళ్ళు ఎవరు చేయట్లేదు. పడుకునేటప్పుడు మాత్రం ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ అట్లా కూర్చుంటున్నారు నాతో పాటు. నేను మాత్రం 1 అవర్ చేసుకుంటున్నాను సార్. నాతో పాటు అట్లా ఒక 15 మినిట్స్ అలా కూర్చొని పడుకుంటున్నారు సార్ వాళ్ళు. ఓకే, అది అయితే చాలు. వాళ్ళల్లో మార్పు వచ్చింది కదా. చైనా అనుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటున్నారు కదా, అది చాలు వాళ్ళని అద్భుతంగా తీసుకొస్తుంది. మన పని మనం చేస్తాను, వాళ్ళ పని వాళ్ళు చేస్తే తర్వాత మాస్టర్స్ చూసుకుంటారు, మీరేం ఇబ్బంది పడదు. ఓకే ఓకే సార్. అయితే మా పిల్లలు ఇప్పుడు, మా పాపకి నీట్ సీట్ వచ్చింది సార్. ఆ ఆ, బాబేమో ఇప్పుడు 10th క్లాస్ కి వస్తున్నాడు. వాళ్ళకి ఇదే చెప్తున్నాను, మీరు ధ్యానం చేయండి. మీరు 24 అవర్స్ లో 18 అవర్స్ చదివే కంటే 1 అవర్ ధ్యానం చేసుకోండి, అద్భుతంగా ఉంటది అని చెప్తే, చేద్దాంలే, చూద్దాంలే అంటున్నారు సార్. కాకపోతే ఇంకొంచెం మంచిగా చేస్తే బాగుండు వీళ్ళు అనేది నా ఆలోచన సార్. మార్నింగ్ 1 అవర్ చేసుకుంటున్నాను, ఈవినింగ్ 1 అవర్ చేసుకుంటున్నాను, మధ్యాహ్నం 1 అవర్ చేస్తున్నాను సార్. నేను స్కూల్ టీచర్ని సార్. మా పిల్లలకి స్కూల్లో పిల్లలకి కూడా ధ్యానం నేర్పిస్తున్నాను సార్. నేను క్లాస్కి వెళ్తే ముందు 5 మినిట్స్ ధ్యానము, ఆ తర్వాత క్లాస్ సార్. కరెక్ట్ గా ఉంది మేడం, అలాగే చేయండి. అందరిలో మార్పు వస్తుంది, సమయం రావాలా. మీరు మీకు సమయం వచ్చింది, వాళ్ళు ఇంకా ఆన్ ది వేలో ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. నో ప్రాబ్లం, ఏం తొందర లేదు, తొందరపడాల్సిన అవసరమే లేదు. ఓకే సార్, ఓకే సార్. వస్తారు, ఆ సమయం వచ్చినప్పుడు అంతా కూడా వస్తారు. ఆ, థ్యాంక్ యూ, బాగా సార్ చేస్తున్నారు, మంచిగా హాస్టల్ ట్రావెల్ చేశారు, అన్ని దగ్గర ఉండి అన్ని చూపించారు. ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, దేహమే అదే. దేవాలయం, దేవుడే దేవుడు, కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. వెళ్ళాలి అంటే చూసి రావడానికి వెళ్ళాలి, కానీ అక్కడేదో అవును. సాధించడానికి ఏం కాదు. అక్కడ గుళ్ళు గోపురాలు చూసి ఆ యొక్క శిలా నైపుణ్యాన్ని చూడడానికి వెళ్ళాలి, కానీ ఇక్కడి నుంచి అన్ని తిలకించవచ్చు, అన్ని చూడవచ్చు. అవును సార్. మా సార్ కూడా అసలు అన్ని పాజిటివ్ గా మాట్లాడతారు సార్. నేను ఎప్పుడైనా ఏదన్నా కొంచెం తప్పుగా మాట్లాడితే, నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, పాజిటివ్ గా మాట్లాడు అంటారు. నాకంటే చాలా పాజిటివ్ గా ఉంటారు సార్. నేను నాన్ వెజ్ మీకంటే పై స్థాయిలో ఉన్నారు ఆయన. అదే సార్, నేను నాన్ వెజ్ మానేద్దాం అనుకునేటప్పటికల్లా ఆయన మానేశారు నాకంటే ముందు. ధ్యానం చేయకపోయినా ఆయన నాన్ వెజ్ మానేశారు పూర్తిగా. Hmm. ఆ అసలు ఈ ధ్యానం ఒక్కటే సార్, ధ్యానం చేయండి మీరు, బాగుంటది, ధ్యానం చేయండి అంటే కూర్చుంటే నాకు వేల వేల ఆలోచనలు వస్తున్నాయి. నా వల్ల కాదు, నేను కూర్చోను, ఒక 10 మినిట్స్ చాలులే నాకు అంటున్నారు సార్. వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు వదిలేయండి మేడం, వాళ్ళ ఇష్టాన్ని అవును. వాళ్ళు వదిలేయండి. ఎక్కువ ఫోర్స్ చేయదు, చెప్పడం మన వంతు. మిమ్మల్ని ఆ, ప్రోత్సహిస్తున్నారంటే మీకంటే పై స్థాయిలో ఆయన ఉన్నారని అర్థం చేసుకోండి. ఓకే సార్. సంతోషిస్తూ మీ పని మీద చేసుకోండి, ఆయన పని ఆయన చేసుకుంటారు. ఓకేనా మేడం? ఇంకొక డౌట్ ఏంటంటే సార్, నేను మా పాప నీట్ కోచింగ్ లో ఉన్నప్పుడు ఏమనుకునేదాన్నంటే, కొంచెం ఎక్కువ మార్క్స్ రావాలి, 720కి ఎగ్జామ్ ఉంటుంది సార్. నేను 600 లో మార్క్స్ రావాలి, 600 లో మార్క్స్ రావాలి తనకి, తన ఫోటో పేపర్ లో రావాలి, ఇలా అనుకుంటూ ధ్యానం చేసుకునేదాన్ని సార్. అయితే విచిత్రంగా ఏమైందంటే, మా పాపకి 500 లో వచ్చాయి. మా పాప ఫోటో కూడా పేపర్ కి ఇవ్వలేదు, మేము ఎవరికి ఏ గ్రూప్ లోనూ నాకు ఎందుకో షేర్ చేయాలనిపించలేదు సార్. మా పాపకు కూడా ఇష్టం లేదు అట్లా పబ్లిసిటీ, వద్దు మమ్మీ అంటే సరే అని ఆగిపోయాను సార్. కానీ మా వీధిలో ఇంకొక అమ్మాయికి ఇది మేనిఫెస్ట్ అయింది సార్. ఆ అమ్మాయి ఫోటో వచ్చింది, ఆ అమ్మాయికి 500 లోనే వచ్చాయి మార్క్స్. ఆ అమ్మాయి ఫోటో వచ్చింది. అరే, నేను అనుకున్నది ఇంకొకరికి మేనిఫెస్ట్ అవుతుంది అనుకొని నవ్వుకున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మా ఇల్లు ఉంది సార్, మా ఇంటి మీద ఇంకొక పోర్షన్ కట్టేసి దాని మీద పై 3వ అంతస్తులో పిరమిడ్ కట్టుకొని నేను ధ్యానం చేసుకోవాలి. మా వీధిలో ఉండే వాళ్ళందరూ నాతోటి పాటుగా, నేను ఒక్కదాన్నే సార్, ఇక్కడ మా చెర్లలో నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను, నాకు ఎవ్వరూ తోడు లేరు. అయితే నాతో పాటు మా వీధిలో వాళ్ళు, మా ఊర్లో వాళ్ళు అందరూ నాతో పాటు ధ్యానం చేయాలి,
ఆ ఇట్లా అనేసి నేను ఒక ఇల్లు ఊహించుకునేదాన్ని సార్. అట్లా ఊహించుకుంటూ ఉన్నాను. ఇంకా అది అసలు స్టార్ట్ అవ్వలేదు. అయితే ఈ మధ్య కాలంలో మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అంటే వెళ్ళాం సార్. అక్కడ మూడంతస్తుల ఇల్లు చూశాను సార్. నేను ఎట్లా అనుకున్నానో అక్కడ ఉంది అట్లా. మూడంతస్తుల ఇల్లు ఉంది. పై పోర్షన్ లో అది పిరమిడ్ కాదు కానీ సింగిల్ గా ఒక రూమ్ ఉంది, పెద్ద హాల్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. ఎవరైనా వస్తే ఇట్లా స్టే చేయడానికి అక్క ఇట్లా బాగుంటదని ఇలా కట్టుకున్నాను అని చెప్తే, అరే నేను అనుకున్నవన్నీ వేరే వేరే చోట ఎవరో నాకు తెలియని చోట మేనిఫెస్ట్ అవుతున్నాయి. ఇదేంటి నేను చేసే సంకల్పాలు తప్ప లేకపోతే ఏంటిది అనేసి నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. అంటే ఆ ఎట్లా చేయాలి అంటే నేను సంకల్పం ఇంకా ఎలా పెట్టుకోవాలి, ధ్యానం ఎలా చేసుకోవాలి నేను సార్? ఏమవుద్ది, హలో. మీరు చేస్తూ ఉంటే మీకు ఏమి రావాలన్నా అవి వస్తాయి మేడం. ఓకే మీరు సార్. ఏదంటే సంకల్పాలు చెట్టుకొని మీ ఎనర్జీని వేస్ట్ చేయొద్దు. నువ్వు 4 అంతస్తులు మేడ కట్టాలంటే కడతావు, దానికి కావాల్సిన డబ్బులు వస్తాయి. మనం 5 అంతస్తులు 6 అంతస్తులు అటు కాదు కోరుకోవాల్సింది, మనకంటూ ఒక గృహం కావాలి, అంతే కదా. అలా అంతే సార్. అది అది నెరవేరుతుంది. మీరు జాబ్ చేస్తున్నారు, మీ ఆయన కూడా జాబ్ చేస్తారా? ఆహా లేదు సార్. ఓకే సర్పంచ్ గా చేస్తున్నారు సార్. ఇప్పుడు అయిపోయింది, పదవీ కాలం అయిపోయింది. ఆ, ఓకే. ఆ, మనం చేయవలసింది చేస్తే మనకు రావాల్సింది వస్తుంది. మీరు మీ పాప కూడా సార్. రావాలి, ఫోటో పడాలి అని అనుకోకూడదు మేడం. వాళ్ళు ఏ ఆ, డిజైన్ చేసుకుని వచ్చినారో ఆ డిజైన్ ప్రకారం వాళ్ళు బతుకుతారు, వాళ్ళు జీవిస్తారు. కాకపోతే నువ్వు తల్లిగా వాళ్ళకి ఏం చేయాలో అదే చేయాలి. మీరు వాళ్ళ దాంట్లో మీరు జోక్యం చేసుకోకూడదు. మీరు 700 కావాలనుకుంటే ఆ అమ్మాయి మామూలుగా పాస్ అయితే చాలే అనుకుంటుంది. ఆ అమ్మాయి అనుకున్నది నెరవేరుతుంది, నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ మీకు చెప్పవలసింది, ఆమె ఇన్ని మార్కులు రావాలని కాదు, నువ్వు బాగా చదువుకో, బాగా ధ్యానం చేసుకో, నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది ఏమి అనే చెప్పాలి. కానీ ఆడ ఫిక్స్ అవ్వకూడదు, నాకు 3 అంతస్తులు కావాలి, మా అమ్మాయికి 600 మార్కులు కావాలి. ఫలితాన్ని ఆశించకూడదు అన్నారు. పత్రిజీ చెప్పాడు, భగవాన్ కూడా చెప్పాడు, కృష్ణ పరమాత్మ. నువ్వు చేసే పని చేస్తాను, నీకేం రావాలని అది వస్తుంది. నువ్వేం చేస్తున్నావు, అక్కడ గిర్ర గీసుకుంటున్నావు, నాకు 3 అంతస్తుల మేడ కావాలి, మా పాపకి ఇన్ని మార్కులు రావాలని. అలా గీసుకోవద్దు మేడం, అనంతం. మీరు 4 ఇళ్ళు కట్టాలని మీ యొక్క డిజైన్ లో ఉందేమో. మీ పాప 720కి 700 మార్కులు వచ్చి మంచిగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉంచిందేమో. కానీ మీరు ఏం చేశారు, అక్కడ గిర్ర గీశారు కాబట్టి ఆడి ఆగిపోతుంది. ఎప్పుడు అలా మనం ఫిక్స్డ్ మైండ్ ఉండకూడదు, బ్రాడ్ గా ఉండాలి. మీరు చేయవలసింది ధ్యానం. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాలి, మంచిగా రాణించాలని కోరుకోవాలి. కానీ అక్కడ ఇన్ని మార్కులు ఉండాలి, ఇక్కడ ఇన్ని బిల్డింగ్లు అనేది ఎప్పుడూ కోరుకోకూడదు. నీకు ఫుడ్కు బెడ్కు లోటు లేకుండా ఉంటే, నాకు ఆనందంగా జీవిస్తూ ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా సంపాదించుకుంటాను అనాలి. కానీ ఒక బిల్డింగ్, 2 బిల్డింగ్లు, 3 అంతస్తు ఇవి ఎప్పుడూ కోరుకోకూడదు. నీకు ఫుడ్కు బెడ్కు లోటు లేకుంటే నువ్వు అందమైన జీవితాన్ని గడుపుతూ బాగా ధ్యానం చేస్తావు, అదే కదా కావాలి. ఎంతో మందికి ఎన్ని కోట్లు ఉన్నాయి ఏమన్నా మనశ్శాంతి ఉండదు. ఆ మనశ్శాంతి నీకు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, దానికి సంతృప్తి పడుతూ హాయిగా ధ్యానం చేసుకుంటే, అంటే నీ డిజైన్ లో ఏమున్నాయో అవి నీకు వద్దన్నే వచ్చి చేరతాయి. మీ పాపం డిజైన్ లో ఏమున్నాయో అవి మీరు వద్దన్నే వచ్చి చేరతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కానీ ఒక రౌండ్ అప్ చేసేయకూడదు. వింటున్నారా సుజాత మేడం? ఆమె సిగ్నల్ పోయినట్టుంది దానికి. ఇంకేమన్నా మాస్టర్స్? ధ్యానోదయం మాస్టర్. నమస్తే, జ్ఞానోదయం. ఇప్పుడు మనం మెడిటేషన్ ధ్యానంలో చేసినప్పుడు ఎనర్జీ వస్తుంది కదా మాస్టర్, ఆ ఎనర్జీని ఎట్లా నిలుపుకోవాలి మాస్టర్? నిలుపుకునేది నువ్వు నిలుపుకోవాలి, దాచుకోవాలి అనేది కాదు, అది ఆల్రెడీ సేవ్ అవుతుంది. నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసావు, ఈరోజు 100 రూపాయలు వేసామనుకో, ఆ సేవింగ్స్ లో అకౌంట్ లో చేరిపోతుంది. రేపు 100 రూపాయలు వేసావు అనుకో, రోజు రోజు వేస్తా ఉండేది నీ అకౌంట్ లో పెరుగుతుంది కదా అమౌంట్ బ్యాంకులో. అవునా కాదు, వింటున్నావా? అదే వింటున్నా మాస్టర్. అంటే నీ అకౌంట్ లో సేవ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఎలా దాచుకోవాలనేది ఆలోచించకూడదు, ఆల్రెడీ నువ్వు సేవ్ చేసుకుంటున్నావు కదా, నీ ఎనర్జీలో చేరుతా ఉంటుంది. అది రోజు రోజు ధ్యానం నీ ఎనర్జీలో చేరుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే మాస్టర్. ఓకే ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. ఏం చేస్తుంటున్నారు మీరు? నేను మాస్టర్ బిజినెస్ చేస్తూ ఉంటా మాస్టర్. ఏం బిజినెస్? అంటే హెల్త్ కి సంబంధించింది, దాని గురించి చేస్తుంటా మాస్టర్.
హెల్త్ అవేర్నెస్. ఓకే ఓకే. ఇంకెవరన్నా ఉన్నారా మాస్టర్స్? ఇంకెవరే హ్యాండ్ రైజ్ చేయలేదు సార్. ఓకే, మరి క్లోజ్ చేద్దామా? ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది సార్ మీరు ఇచ్చిన నాలెడ్జ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మాట్లాడేది ఎవరు? శాంతకుమారి సార్ నా పేరు. ఓకే ఓకే ఓకే, శాంతకుమారి మేడం. అవును మేడం సార్. క్వశ్చన్లు అడిగింది పిల్లల గురించి, ఆ గురించి లేదా లైన్ లో? మేడము మ్యూట్ చేసుకున్నారు సార్. ఓకే అమ్మా, ఓకే. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిత, మీ విలువైన ధన్యవాదాలు. సార్, నా సుజాత, వాయిస్ వినిపిస్తుందండి? వినపడుతుంది అనిత. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్, ఆ, నాకు ఈ క్లాసు ఈ రోజు వచ్చింది మాస్టర్. డైలీ 40 days క్లాస్ రావాలంటే ఏం చేయాలి మాస్టర్? నువ్వు మన జూమ్ పిఎంసి డిజిటల్ Hello. కమ్యూనిటీలోకి వెళ్ళండి సార్. పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ కి వెళ్తే ఇప్పుడు లైవ్ చాట్ లో కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది. మీరు అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మనం ధ్యానం చేసుకుంటాము. 6 గంటల నుంచి 7 గంటల వరకు ఒక సార్ లాంటి విశిష్టమైన వ్యక్తుల అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటాము మనందరం తప్పనిసరిగా. ఆదివారం మాత్రమే 5 నుంచి 6 గంటల వరకు వారి జ్ఞానాన్ని తీసుకొని 6 నుంచి 7 గంటల వరకు పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేస్తాము అందరము. ఇంత అమూల్యమైన మీ జ్ఞానాన్ని ఇచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మాస్టర్స్ అందరూ పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఎంసి డిజిటల్ అన్నది మనం పత్రిజీకి ప్రతిరూపం. పిఎంసి ఎలాగో ఈ సెషన్ ద్వారా డైరెక్ట్ గా ఈ వచ్చిన మాస్టర్లతో మనం మాట్లాడి మన సందేహాలు తీర్చుకోవటానికి అద్భుతమైన అవకాశం. తప్పనిసరిగా అందరూ పిఎంసి డిజిటల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు జూమ్ లో ఉన్న వారందరూ యూట్యూబ్ లోకి వెళ్ళి ఈ వీడియోని లైక్ చేసి తరువాత మనకి ఖాళీ ఉన్న సమయంలో దానిని చూసి ఇంకొకసారి వినాలి. అందువల్ల మనకి ఇప్పుడు మిస్ అయిన ఏమైనా ఉంటే మళ్ళా మనము శ్రవణము, మననము, నిధిధ్యాస అని చెప్తుంటారు కదా, అది మనకి రిపీట్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి. జూమ్ లో ఉన్న వాళ్ళు మళ్ళా ఒకసారి లైక్ చేయండి. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మనకి ఇంతటి బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మన అందరి గురువు, జగద్గురువు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు. వచ్చినందుకు మీకు కూడా వేల వేల కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా రేపు ఇదే సమయానికి ఉదయం 5 నిమిషాలు తక్కువ 5 గంటలకు కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారము. మీ అనితా శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.